Shalom to all of you, and uh, let the Lord open your hearts today to listen to Him. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమాధానం తెలియజేస్తూ ఉంటున్నాను. ఇది నా దేవుని వాక్యాన్ని వినడానికి. ఆమేన్. Amen. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. So today, a very important topic, which unfortunately is not seen in Christians today, which is very sad. But we are going to have it, and we are going to learn about it today. And I really pray that each one of you has this joy, which only the Lord can give us, but which nobody else can take away. మరి ఈ రోజు మనం నేర్చుకోవేటువంటి అంశము అది చాలా క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైంది. కానీ మరి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మరి ఈ దినాల్లో ఆ యొక్క అంశము మరి క్రైస్తవ జీవితాల్లో ఎవరిలో కూడా అది కనబడట్లేదు, అది మరుగైపోయింది అని మరి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. Okay, so joy. What is joy? Joy is just a very, very high level of happiness. In English, they say delight or gladness that is not dependent on what is happening around you. Anything may happen around you, but inside and on the outside, what is inside, that is coming outside, and that is a continuous state of happiness. చూడండి, ఈ దినాన మరి ఆనందము, దేవునిలో ఆనందించడం అనే అంశం ద్వారా మనం మాట్లాడబోతూ ఉంటున్నాం. మరి సంతోషము, ఆనందము అది ఎలా ఉంటుంది అని అంటే మరి నీ చుట్టూ ఏం జరుగుతుందో దానితో సంబంధం ఏమీ లేకుండా మరి దేవునిలో మరి పూర్తిగా అది లోపల నుండి ప్రభు నీకు ఇచ్చేది, లోపల నుండి వచ్చేది ఆనందం అండి. Okay, so if I have seen in this my life, like sometimes my daughter will tell me, see, this is happening, that is happening in that person's life. I said it is very simple. They don't actually value Jesus in their life if they are Christians, or they don't have Christ in their life. So this joy, this three-letter word, Joy, I think it is Anandam, that only one person can give you, and that is Jesus Christ. చూడండి, మరి చాలా సార్లు నా కుమార్తె నాతో చెప్తూ ఉంటుంది, మరి మమ్మీ వారి యొక్క మరి మిత్రుల కుటుంబాల్లో మరి వీరు ఇలాంటి సమస్యలు బాధపడుతున్నారు, వారి దుఃఖంలో ఉన్నారు, ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు అని చెప్పినప్పుడు నేను ఒకే విషయం నా కుమార్తెతో నేను చెప్తాను ఏంటంటే, వారి జీవితంలో నిజంగా మరి దేవుని కలిగి లేరు వారు. కాబట్టి దేవుని తెలుసుకోలేక వారు అలాంటి భయంకరమైనటువంటి మరి దుఃఖంలో వారు కృంగిపోతూ ఉంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే దేవుని మనం తెలుసుకుంటామో ఈ యొక్క జాయ్ అనగా ఆనందము, మరి ఆ ఆనందాన్ని ఇచ్చేది కేవలం మన ప్రభువైన యేసయ్యే అని మనం గుర్తించాలి. Okay, so like let's say, okay, we can say it's okay, it's a deep, deep, deep feeling of happiness, but there is a difference between happiness and joy, and let's just see why joy is so important today in our lives. చూడండి, మరి యొక్క హృదయ అంతరంగం నుంచి కూడా మనం ఆలోచించినట్లయితే మరి ఈ యొక్క ఆనందమునకు మరియు సంతోషానికి తేడా అనేది ఉందండి. మరి ఈ యొక్క మరి ఆనందము అనేది మన జీవితంలో ఎందుకు అంత ప్రాధాన్యత ఉందో మరి ఈ దినాన కొన్ని వాక్యాధారాలతో మనం ఈ దినాన మనం నేర్చుకుందాం. So recently, one of my aunt, she expired, and I was very shocked because in her family, people live for a long time, usually up to 99. Her mother lived up to 99. So when I heard that she died, I was very shocked. So I didn't go for the funeral because I loved her very much, but I can't bear to see the body of people. It affects me a lot. So I went after 3 days. I went for the mass, and her daughter was telling me the only thing that I saw why she died was this joy suddenly evaporated from her life. చూడండి, మరి నాకు తెలిసినటువంటి మనకి మా ఆంటీ గారు ఈ మధ్యలో చనిపోయారు. అయితే నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే వారి యొక్క కుటుంబంలో ఎవరు కూడా మరి అంత త్వరగా చనిపోలేదు. అందరూ కూడా దాదాపు 99 సంవత్సరాలు అలా జీవించి మాత్రమే వారు చనిపోయారు. కానీ ఈ ఆంటీ మాత్రం త్వరగా మరణించడం బట్టి మరి నేను కనీసం ఆమె మరి సమాధి చేయడానికి, ఆమెను చూడడానికి కూడా వెళ్ళలేకపోయాను. ఎందుకంటే అలా చూసినప్పుడు మరి నాకెంతో బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఆమె చనిపోయిన 3వ దినాన
నేను వెళ్ళాను అక్కడ పలకరించడానికి. వెళ్ళినప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏందంటే, ఆమె జీవితంలో ఆమె మరణించడానికి కారణం ఏందంటే, ఆమెలో తనకున్నటువంటి యొక్క ఆనందము తను కోల్పోయినట్టుగా, ఆనందం అనేదే లేనట్టుగా నేను వారు నాకు చెప్పారు. And she said no. She suddenly said, "I don't want to live anymore." So this is what happens if joy just evaporates from people's lives. You will say, "Why am I living?" You also have this. If you don't have this joy in your life, a lot of people these days, everybody in America is on a tablet called Prozac, which is meant for depression. And you know what lives people lead in America? They don't want Jesus. They don't want God at all in their lives. They want to do, I am a free person. God has given you freedom. Who has given you? That God only. But if in that freedom you don't worship the one who gives you the freedom, then joy cannot remain. So it is very important for us to be joyful. అయితే ఆ ఆంటీ గారు నాతో వాళ్ళు ముందు చనిపోయే ముందు చెప్పిన విషయం ఏంటంటే, ఇక నాలో ఆనందం అనేది ఆవిరైపోయింది కాబట్టి, ఇక నేను జీవించాలని నాకు ఇష్టం లేదు అన్నట్టుగా తను మాట్లాడిందంట. చూసినట్లయితే చాలా మంది జీవితాల్లో కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఇదిగో మా జీవితంలో ఆనందం అనేది లేదు. ఆ సంతోషాన్ని మేము పొందలేకపోతుంటున్నాము. కాబట్టి ఇక బ్రతకడం ఎందుకు అన్నట్లుగా అనేక కుటుంబాల్లో అలాగా చూస్తూ ఉంటున్నాం. అమెరికాలో చూసినట్లయితే చాలా మంది డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు వారు ఈవెన్ దానికి టాబ్లెట్స్ కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. Okay. So what actually joy does to your body? Okay. So that joy, remember, it's coming from only Jesus, the true joy. So what does it do to you? It is well known, especially I have seen in my grandparents and two generations before. They depended on God for everything. They said, God, you are everything for us. They lived long. They didn't have any disease. They were provided for. All their needs were met. My grandmother's all children. She would pray, sit and pray, rosary only. She didn't know anything else. But all her children are well settled. Why? Because she depended on God alone. What does it do to you? It lowers your stress because you don't have to do anything. You're saying, God, you do everything. చూడండి. ఈ యొక్క ఆనందం అనేది మన యొక్క శరీరానికి, మన జీవితానికి ఎలాంటి ఉపయోగాన్ని ఇస్తుంది? దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు మనకు కలుగుతాయి? ఈ ఆనందం అనేది కేవలం ప్రభువైన యేసు నుండే మనకు కలుగుతుందని కూడా మనం గుర్తించాలి. ఎవరైతే ప్రే ప్ర దేవుని పైన ఆధారపడతారో వారు ఈ ఆనందాన్ని పొందుకున్నప్పుడు వారి జీవితము చాలా సంతోషకరంగా ఉంటుందండి. సమాధానంగా ఉంటుంది. మాకు తెలిసిన మా కుటుంబంలో మా యొక్క అమ్మమ్మలు కానివ్వండి, వారి యొక్క మా ముత్తాతలు వాళ్ళందరూ కూడా వారు ప్రార్థన ద్వారానే కుటుంబంలో ప్రార్థన చేయడం ద్వారా ఈ యొక్క ఆనందాన్ని వారు పొందుకున్నారు. మా అమ్మమ్మ వాళ్ళు చూసినట్లయితే తన పిల్లల గురించి కేవలం ప్రార్థన చేయడం ఏమి చేసేది కాదండి. కేవలము తన జీవితంలో వారి అందరి సంతోషంతో, ఆనందంతో ప్రార్థించడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ దినాన వారందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటున్నారు. Okay, so what it actually does, your whole body remains in perfect condition. Somebody said, Amen. Yes. It lowers your risk for heart disease, no blood pressure, no high blood pressure, nothing. It also gives you, allows you to focus on what God wants you to do. Your memory, like, you remember everything. You can, if anything comes, the devil sends anything at you, you can face that. Why? Because you know that God is there with you, because there is a person, only one, Jesus Christ, who gives you that joy. చూడండి ఈ యొక్క సంతోషము అనేది మన మన యొక్క శరీరానికి చాలా మేలు చేస్తుందండి. మనలో ఉన్నటువంటి ఈ ఒత్తిడి మన నుండి తొలగిస్తుంది. అంతే కాకుండా మనకున్నటువంటి ఈ యొక్క ఇక రక్తపోటు అనేది ఇక హై బ్లడ్ ప్రెషర్ గానివ్వండి, లో బ్లడ్ ప్రెషర్ గానివ్వండి, ఇవన్నీ కూడా మన నుండి మనము ఈ యొక్క ఒత్తిడి నుండి తొలగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని జీవించడానికి కారణమవుతుంది. దేవుడిచ్చేటటువంటి ఈ యొక్క ఆనందం అనేది మన జీవితాల్లో, మన శరీరానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Okay, so now you have something known as happiness. In English, there are two words, happiness and joy. If you see this word happiness,
There is HAPPEN means happen. If you see the word, of course, it is changed to I when it comes to happiness. But happiness is santosha. If something happens, we are happy. Okay, today is my birthday, I'm happy. I got a promotion, I'm happy. Okay, so happiness is depending on things that are happening outside. But joy, okay, I missed the promotion. It's okay, Lord. Thank you so much. That is inside. Happiness depends on what happens. Joy is something that nobody can steal from you. చూడండి ఈ 2 పదాలు మనం చూసినట్లయితే మరి హ్యాపీ అనగా సంతోషము, అదే రీతిగా ఆనందం. సంతోషం అనేది ఎలా ఉంటుంది అనంటే, ఏదైతే మన జీవితంలో జరుగుతుందో, జరిగిన దాన్ని బట్టి మరి ఉదాహరణకు చూసినట్లయితే పుట్టినరోజు వచ్చినప్పుడు, వివాహ దినం జరిగినప్పుడు, లేకపోతే ఓ మంచి ప్రమోషన్ నీ ఉద్యోగంలో నీవు పొందుకున్నప్పుడు, ఆ సమయంలో నీవు సంతోషిస్తావు. అయితే మీ జాయ్ అనే పదం అనగా ఆనందము అనగా ఏంటంటే, ఒకవేళ నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ రాకపోయినప్పటికి కూడా, "ప్రభా! నీకు వందనాలు. నాకు రాలేదు. అయినప్పటికి కూడా నీకు వందనాలు" అని నువ్వు చెప్పగలుగుతావు. అనగా ఈ యొక్క సంతోషము నీ నుండి ఎవ్వరు కూడా తీసివేయలేనిది అని మనం తెలుసుకోవాలి. Okay, but the most important thing is from where these two words are coming. Okay, we have been seeing, if you see the whole series of sermons, your identity, word of God, what you are doing, the whole thing, faith, sin, the whole thing, I've been saying, renew your mind, renew your mind. The source or from where these two things come is very important. Happiness is from what you see, you feel, that is your carnal senses. Joy comes from your spirit. చూడండి. మరి ఈ 2 కూడా సంతోషము, ఆనందం. ఈ 2 కూడా ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది మనము వస్తున్నాయని మనము గమనించాలి. చూడండి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలు కానివ్వండి, మరి యొక్క మన యొక్క మన గుర్తింపు ఎక్కడి నుండి వస్తుంది? లేకపోతే మన గుర్తింపు ఎక్కడి నుండి వస్తుంది? మన యొక్క మరి ఐడెంటిటీ కానివ్వండి, మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి విషయాల్లో మరి ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుండి పొందుకుంటున్నాము అనేది మనము గుర్తించాలి. అయితే ఈ యొక్క సంతోషం అనేది శరీర సంబంధమైనది. ఏదైతే మనం చూస్తామో దానిని బట్టే సంతోషాన్ని పొందుకుంటాం. అయితే ఈ యొక్క జాయ్ ఆనందం అనేది మనకు ఆత్మ సంబంధమైనది. అది మన ఆత్మ నుండి కలుగుతుంది. దేవుని నుండి ఆత్మ సంబంధమైనదని మనము గుర్తించాలి. So if you are going through if you have heard all these sermons, it is very important. We don't live from outside to inside, but from inside to outside. Means what is happening around us shouldn't affect what is happening inside. It is what is inside. Yeah. The joy of the Lord, God, what He has done for you. At some point of my life, I was looking at people and saying, Lord, they are better than me. But 10 years ago, this light lit up. And I said, I don't care what anybody has in this world. Money, they are going abroad, they are enjoying. No, 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 no. I am the richest. Why? Suddenly I discovered that the greatest thing or the richest thing that you can have is Jesus with you. చూడండి. ఈ యొక్క ఆనందము అనేది మన జీవితంలో ఎలా ఉంటుంది అనంటే, బయట నుండి వచ్చేది ఏది కూడా ఈ లోపల ఉన్నటువంటి ఆనందాన్ని బయటకు తీసివేయలేదండి. అంటే బయట ఉన్నటువంటి పరిస్థితులు ఏది కూడా నీలో ఉన్నటువంటి ఆనందాన్ని మార్చలేవు. ఎందుకు అనంటే మరి చాలా సార్లు మరి ఇంతకుముందు తెలవనప్పుడైతే మరి వారు అబ్రాడ్ ఎళ్తున్నారు, లేకపోతే వారు బాగుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా వచ్చేవి. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసును నేను ఆయనే నా యొక్క ఆనందం అని తెలుసుకున్నాను. ఎప్పుడైతే ఆయన యొక్క ఆనందంతో నేను నింపబడ్డానో, ఇక ఎవరు బయట పరిస్థితులు ఎలా ఉన్నప్పటికిని కూడా, ఎవరు ఎలాంటి ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికిని కూడా, నాకు బయట పరిస్థితులు బట్టి నా లోపల ఉన్నటువంటి ఆనందాన్ని నేను కోల్పోవట్లేదు. ఎందుకంటే నేను తెలుసుకున్నాను, నా ప్రభువే నాకు గొప్ప ఆస్తి. ఆయనే నా ఐశ్వర్యం అని నేను గుర్తించాను. Okay, so you may say, sister, what? I can't be joyful. I don't have. See, I don't know about you, but my situation is different. This is happening in my life. That is happening in my life. I can't be joyful. See, you can't be. Yes, you can on your own. If you try to, oh, I'm going to be today. Yes, today I'm going to be joyful. That will not happen. చూడండి, ఒకవేళ మీరు చెప్పొచ్చు, మరి సహోదరి మరి మీ విషయం ఎలా ఉన్నప్పటికి కూడా, మరి నా విషయం
విషయంలో చూసినట్లయితే నేను మీలాగా ఆనందించలేను. మరి నాకున్నటువంటి పరిస్థితులు అవి చాలా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నేను వెళ్తున్నాను కాబట్టి మీకులాగా నేను ఆనందాన్ని నేను కలిగి ఉండలేను. ఎప్పటికి కూడా నేను ఆనందించలేను అని మీరు ఒకవేళ చెప్పొచ్చేమో. మరి ఇలాంటి పరిస్థితులను బట్టి ఆ రీతిగా మనము ఆలోచిస్తూ ఉంటాం. Okay, but it is true. Okay, in the natural, you cannot be. Okay, but with God, all things are possible. You know, with one word, God created the whole world. Okay, light be, trees be, animals be. It is only possible with God. With you, it is not possible. With me, it is not possible. But with Him, everything is possible. So it is possible. చూడండి. మరి ఈరోజు ఉదయాన్నే లేచి మరి నేను ఆనందంగా ఉంటాను అని మనకు మనముగా ఎంత అనుకున్నా అది మన వల్ల సాధ్యము కాదండి. మరలా మనము ఆ దుఃఖంలోనికే వెళ్ళిపోవడం అలా జరుగుతూ వస్తుంది. కాబట్టి మరి ఈ యొక్క ఆనందం అనేది మనము తీసుకొచ్చుకునేది కాదు గానీ, మరి కేవలము ఇది ఎలా మనకు సాధ్యమైతుంది? ఎలా మనం ఆనందంగా ఉండగలుగుతాము అనంటే కేవలం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనము ఆనందంగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఆయన తన నోటి ద్వారా పలికిన ప్రతి మాట కూడా నెరవేర్చబడ్డదండి. ఇది జరుగును గాక, ఈ యొక్క వెలుగు కలుగును గాక అని ఇలా పలికినప్పుడు సమస్తం కూడా జరిగాయి కాబట్టి కేవలము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం ఈ యొక్క ఆనందాన్ని పొందుకోగలుగుతాం. Okay, so what Jesus did in his life also was impossible, and he called us to do the impossible. He commanded Peter said, "If it is you, Lord, let me come, let me walk on the water." Jesus said, "Come." Who has ever walked on water? In the whole history of man, nobody has walked except Jesus. He looked at the son of the widow who was dead, and he said, "Young man, get up." So Jesus, walked on water. He raised people from the dead. Let's read Mark 6:37 to 40. Mark 6:37 to 40. ఓకే. మార్కు సువార్త 6:37-40 వరకు మనం చదువుదాం. దేవుడు అసాధ్యమైనది కూడా సుసాధ్యం చేసేటటువంటి వ్యక్తి అండి. మరి పేతురు ఆయన నీటి మీద ప్రభా నేను నడుస్తానన్నప్పుడు రమ్మని ఆయన చెప్పాడు. అంతేకాకుండా విధవరాలి విషయంలో కూడా తన కుమారుడు మరణించినప్పుడు కూడా దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. అనగా ఏదైతే జరగదో, ఏదైతే అసాధ్యమైందో అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అది సాధ్యమే అని మనం గుర్తించాలి. మార్కు సువార్త 6:37-40 వరకు ఈ సమయంలో మనం చదువుదాం. అందుకాయన మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు మేము వెళ్లి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయననడిగిరి. అందుకాయన మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుమని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడాయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి. Okay, so now we know that. That's why let's not read the whole one thing, but here. See, so many people. It was only 5,000 men, but there were around 10 to 15,000 people. In the natural, how could anybody feed them? From where you will get suddenly, it is not like this modern day, you have a factory making bread. No, small places they made bread, for few people. But with God, all things are possible. Nothing was there. Yeah. How can we get bread for this? Yes. But Jesus took, he says, "How many do you have?" 5 loaves, 2 fish. And then, everybody was satisfied. చూడండి ఇక్కడ ఈ సందర్భాన్ని మనకందరికి కూడా బాగా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ చూసినట్లయితే 5,000 మంది పురుషులని మాత్రమే రాయబడి ఉంది. కానీ అక్కడ దాదాపుగా 10,000-15,000 మరి ప్రజలు అక్కడ ఉంటున్నారు. అయితే అక్కడ వారికి ఆకలైనటువంటి సమయంలో మరి ఆ దినాల్లో మరి ఈ దినాలు కాదండి ఈజీగా మనం బ్రెడ్ తయారు చేయడానికి కంపెనీలు ఉండడానికి. కానీ ఆ దినాల్లో మరి చూసినట్లయితే మరి అక్కడ వారందరికీ కూడా కావాల్సినటువంటి ఆ యొక్క రొట్టెల విషయంలో ప్రభు గొప్ప అద్భుతాన్ని అక్కడ చేశారు. మీ దగ్గర ఎన్ని ఉన్నవి మరి అని అడిగినప్పుడు వారు కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి అని చెప్పినప్పుడు ప్రభు వాటిని ఆశీర్వదించి వారందరికీ కూడా మరి ఎవరికి తక్కువ కాకుండా వారందరికీ కూడా మరి అక్కడ ఆహారాన్ని పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Okay. So now you have this statement, which is always people, you'll hear people say, "The joy of the Lord is your strength." Now, from where is that coming? That's a very, very important sentence, which really
has to get into our head. In 1587, before Jesus was born, the whole of all the Jews or the Israelites were taken to Babylon, and there they had to suffer, they had to serve other people. Okay, so what happened was there was a king called Cyrus, whom God actually, if you read Isaiah 45, actually he's not a Jewish king, but God said Cyrus will, my person, God calls him his person and says he will set you free, and you will go and build Jerusalem, the temple again. చూడండి అక్కడ మరి 1884 ఆ యొక్క క్రీస్తు పూర్వము మరి ఇజ్రాయేలు ప్రజలు మరి బానిసత్వంలో ఇక బబులోనులో బానిసలుగా ఉండడం అనేది జరిగిందండి. అక్కడ మరి సైరస్ అనేటువంటి మరి యెషయా గ్రంథం 45లో మనం చూడవచ్చు. మరి అక్కడ ఆ రాజు అక్కడ ఉన్నటువంటి ఆ రాజుని బట్టి మరి దేవుడు అన్నాడు, అక్కడి నుండి మరి తను మిమ్మలను ఆ బానిసత్వం నుండి విడిపిస్తాడు అని అక్కడ మరి ప్రభు వాగ్దానం చేయడం అనేది జరిగింది. Okay, so if we will read Nehemiah, so that there were two people whom actually God gave, put in their hearts to go back to Jerusalem and build the temple. One was Ezra and one was Nehemiah. So we will read Nehemiah uh, 2, chapter 2, chapter 2, 2 to 10. ఈ Let's సమయంలో నెహెమ్యా 2వ అధ్యాయము 2 నుండి 10 వరకు మనం చదువుకుందామండి. మరి అక్కడ వారిని యెరూషలేము దేవాలయం కట్టడానికి ఎజ్రా, నెహెమ్యాలను దేవుడు ఎన్నుకున్నాడు. చూసినట్లయితే నెహెమ్యా 2వ అధ్యాయం 2 నుండి 10 వరకు చదువుదాం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయెను. ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారములకును, మందిరములో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదునియుడని అడిగితిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తర్వాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదును అప్పగించితిని. రాజు నాతో కూడా సేనాధిపతులను, గుర్రపు రౌతులను పంపించెను. హొరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలుగజేయునొకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. Okay, so here you can see two things which are very important. The king asked me, what is it that you want? Okay, so you have the king asking, but it is very important. See, one question is asked here, you have to give the answer. Remember, it is not like now. Those times when you come and stand before the king, you can't even waste time, you can't be disrespectful. But see, even in that time, you see what Nehemiah said, and I prayed to the God of heaven. See, when you have Jesus, God in first place, let it be king, let it be anybody, what do you want? And I prayed to the God of heaven. In that 1 second, Nehemiah, that's why Nehemiah is, if you want to talk about leadership, if you want to talk about, we nowadays you have project. If you read, if you see these companies where I, interpret project, this project, that project or anything, this man who had such a big project, okay, it is not like today. Nehemiah, the man of a project,
the leader. King is asking question, but read the sentence. Then I prayed to the God of heaven, keeping God first place even for a second. చూడండి. మరి ఇక్కడ నెహెమియా విషయంలో మనం చూసినట్లయితే మరి రాజు, రాజు ఎదుట ఆయన నిలబడినటువంటి ఆ సమయంలో రాజు అడుగుతూ ఉంటున్నాడు. మరి నీకు కావాల్సింది ఏంటి అని అడిగినప్పుడు మరి అక్కడ చూడండి అక్కడ చూసినట్లయితే మరి ఈ దినాల్లో లాగా కాదండి. మరి ఆ దినాల్లో రాజు ఎదుట నిలబడి ఒక సెకండ్ కూడా టైం వేస్ట్ చేయడానికి లేదు. మరి చాలా భయముతో జాగ్రత్తగా మాట్లాడినటువంటి సమయాలు ఆ దినాల్లో ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో రాజు అడిగిన వెంటనే నెహెమ్యా మరి అక్కడ అంటున్నాడు ఏంటి అనంటే, "నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి తిని" అనే మాట మనం అక్కడ చూస్తున్నాం 4 వచనంలో. నిజంగా మరి అలాంటి సమయంలో కూడా మరి రాజు ఎదుట నిలబడ్డప్పటికి కూడా నెహెమ్యా ప్రార్థన చేసి దేవుని యొక్క నామాన్ని ఆయన ఘనపరుస్తున్నాడు. ఆయన నామాన్ని ఎత్తి పడుతున్నాడు అన్నగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఈ దినాలు చూసినట్లయితే మరి మరి నెహెమ్యా మరి ఆయన ఒక పని కలిగి ఉన్నాడు. అది కూడా ఒక మంచి నాయకత్వపు విలువను కలిగినటువంటి ఆ ప్రాజెక్ట్‌ను ఆయన కలిగి ఉన్నాడు. మరి అని మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా దేవునిని తన యొక్క పనిలో మొదటి స్థానము ఆయన నెహెమ్యా మొదటి స్థానంనిస్తున్నాడు. దేవునికే మొదటి స్థానం ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. Okay, then you have in verse 10, you have Sanabala and Tobiah. You have your enemies. It is not going to be that, oh, I have this and I can do it. No, see, Sanabala and Tobiah, and they really harassed Nehemiah because they don't want the people of God to prosper. Even today, you will have the same thing. You will have people coming against you. You have a beautiful thing to do, but Satan will always send somebody against you. But again, I pray to the Lord God. That should be like Nehemiah, your first thought, not sit and worry. But first, I will pray to the Lord. And believe me, if you do that, joy can never go out of your heart. చూడండి. మరి ఇక్కడ చూసినట్లయితే మనకెంటనే 10వ వచనంలో చూసినట్లయితే నెహెమ్యాకు వ్యతిరేకంగా సన్బలాటు, టోబియా వీరిద్దరు కూడా నెహెమ్యాకు వ్యతిరేకంగా తిరిగారు. అనగా వారి శత్రువులు లేచారని మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా నెహెమ్యాకు లేచినట్లుగానే శత్రువులు మన జీవితంలో కూడా మనకు ఆ యొక్క శత్రుత్వం అనేది ఉంటుంది. కానీ ఎన్ని వ్యతిరేకత మనకు ఎదురైనప్పటికి కూడా ఇక్కడ నెహెమ్యా గారు ఏ రీతిగా అయితే ప్రార్థన చేసి తన యొక్క మొదటి స్థానం, అంతేకాకుండా తన మొదటి ఆలోచన దేవునికే తను సమర్పించుకున్నాడు. ఆయన మరి నెహెమ్యాకు వచ్చినటువంటి ఆ సమస్యను బట్టి ఆయన కూర్చొని చింతించలేదు కానీ ఆయన దేవునికి ప్రార్థన చేశాడు అని మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో కూడా మరి ఈ యొక్క చింత అనేది మనం కూర్చొని చింతించకుండా దేవునికి ప్రార్థించినప్పుడు ఆ యొక్క ఆనందం, ఆ యొక్క మనశ్శాంతి అనేది, ఆనందం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. Okay, so let's now, okay, Nehemiah went there. What happened? Okay, that sentence, and he prayed to the God, it never stopped. Every time Sanabala sent somebody, Tobiah sent somebody, they were literally holding a sword in their hand and building the wall of Jerusalem. It was like that because they didn't know when the enemy would attack. In between, the work also stopped for some time. But again, Nehemiah and Ezra, they sent letter to the king. And, king said, I have given permission now, you continue. So in 52 days, okay, you might think, I'll tell you, projects are not even done today in 52 days. But if you actually see Solomon's temple, it's a very big, there is no structure that has been built that is that grand as the Temple of Solomon. That big temple, in 52 days, they completed and repaired the whole wall of Jerusalem temple. చూడండి, ఇక్కడ నెహెమ్యా గారిని చూసినట్లయితే ఆయన ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేస్తున్నట్టుగానే మనం చూస్తాం ఆ యొక్క అధ్యాయంలో. ఎందుకనగా వారికి వచ్చినటువంటి వారు ఆ యొక్క టెంపుల్ ఆ యొక్క గోడలు కట్టే ముందు చాలా మరి సన్బలాట్, టోబియా ద్వారా వారి ప్రజలను పంపడము, మరి వారిని కట్టనివ్వకుండా ఎన్నో ఆటంకాలను తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా వారు ఒక చేత కత్తి పట్టుకొని మరొక చేత తాపి పట్టుకొని వారు ఆ యొక్క గోడలను కట్టినట్టుగా చూస్తాం.
అంతేకాకుండా మరి వారికి వ్యతిరేకత కలిగినప్పుడు రాజుతో మరలా మనవి చేసినప్పుడు రాజు, నేను మీకు మరి ఇక పర్మిషన్ ఇచ్చాను కాబట్టి మీరు ముందుకు సాగొచ్చు అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నెహెమ్యా ప్రార్థన ద్వారానే మరి అక్కడికి 52 రోజుల్లో మరి ఆ యొక్క యెరూషలేము యొక్క మరి గోడలు లేకపోతే ఆ మందిరం కట్టడం జరిగిందండి. మరి సొలొమోను ఈ యొక్క మందిరం అది చాలా పెద్దది, చాలా అందమైనది. అయితే ఎంత అందమైనటువంటిది మరి వీరు 52 రోజుల్లో దాన్ని పూర్తి చేయగలిగారంటే అది దేవునికి వారు మొరపెట్టడం ద్వారా మరి గొప్పగా జరిగిందని మనం తెలుసుకోవాలి. Okay, so let's read Nehemiah chapter 8, 8 to 12. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8 నుండి 12వ వచనం వరకు మనం చదువుదాం. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి, జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయను జనులకు బోధించుచు, లేవీయులును మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు. ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి తినుటకును త్రాగుటకును లేవి వారికి పలహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిరి. Okay, so what Nehemiah did, not only he built the wall, he again brought all the people of God back to God. Okay, so when they read the book, again, Bible is very important. When they read the book, they all understood what they had been doing for so many years. And that's why all the suffering. See, God never gave them any of the suffering. I've always told you, God is in our. See, this is what sometimes church teaches. God, if you sin, see, last time we have done the chapter on sin. If you sin, God will punish you. No, no, no. You're punishing yourself. God simply said the wages of sin is death. He's saying, what are you sowing? That was what is happening in this Israelite society. They never wanted God. They didn't want anything, and the seeds of that was that they were carried away to an enemy country where they had to serve their enemies. But here Nehemiah with God comes back. He builds the wall, and there is what we call a revival. All people are coming to God. Yes, we made a mistake, and in all that, they were crying. So God, Nehemiah says, no, 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 don't cry. This is the day of the Lord. Don't grieve. The joy of the Lord is your strength. Ananda and your strength, Bala. These two things are together. The joy, just simply not joy, the joy of the Lord. Okay, see, you can have joy. There are people now, you do yoga, you do this. That is all on the outside. But when you say joy of the Lord, it is in the inside. When it is on the inside, you have total strength. What is inside, nobody can destroy. చూ ఇక్కడ చూసినట్లయితే మరి ఎప్పుడైతే నెహెమ్యా వారందరూ కూడా ఆ యొక్క బానిసత్వం నుండి అక్కడికి వచ్చారో, వారు వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రపు గ్రంథమును అనగా అక్కడ మరి ఆ యొక్క గ్రంథమును ఎప్పుడైతే వారు చదివారో, అది చదివినప్పుడు వారికి అర్థమైపోయింది. అక్కడ ప్రజలు మరి దుఃఖపడుతూ ఏడుస్తున్నారు అని రాయబడి ఉందండి. ఎప్పుడైతే వారు చదివారో వారికి అర్థమైపోయింది, మేము దేవుని విషయంలో ఎంతగా దూరం ఉన్నాం అనేది వారికి అర్థమైపోయిందండి. నిజంగా దేవుని యొక్క వాక్యం అనేది చదివినప్పుడు అది మనకు రియలైజ్ అవుతుంది. అంతే కాకుండా ఇక చూసినట్లయితే వారికి వారే మరి చాలా మంది బోధిస్తుంటారు. అంతేకాకుండా మనం కూడా లాస్ట్ వీక్ మనము మీకు ఆ పాపం విషయంలో మనం చూసాం. ఇదిగో మీరు ఇలా తప్పు చేసినప్పుడు మరి ఇలాంటి శిక్ష మీకు వస్తుంది. లేదండి, మరి దేవుడిచ్చేది కాదు ఆ శిక్ష. ప్రజలే వారికి వారుగా చేసిన పొరపాట్ల వల్ల వారికి వారుగా తెచ్చుకుంటున్నటువంటి శిక్షగా ఉంటుంది అని అది కూడా మనం గుర్తించాలి. అయితే నెహెమ్యా వారు ఏడుస్తుండగా మరి వారితో
మరి చెప్తున్నాడు, "మీరు దుఃఖపడవద్దు, మీరు ఏడవవద్దు. ఇది ప్రభు దినము. కాబట్టి మీరు ఆనందించాలి. మరి మీరు ఏడవవద్దు" అని వారందరిని కూడా వారి దుఃఖమును మాన్పుటకు నెహెమ్యా ఒక మంచి మరి ప్రత్యక్షతను వారికి తీసుకొనొచ్చి వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆనందము, బలము ఈ రెండు కూడా ఎలాగ వస్తాయి అనంటే, మరి కేవలము యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. దేవుని యందు ఆనందించడం, దేవుడు ఉండడం ద్వారానే మనకు ఆనందము, బలము ఈ 2 కూడా కలుగుతాయండి. ఈ యోగా చేయడం ద్వారానో, ఇంకేదో చేయడం ద్వారా అది బయట మనకు కలుగుతుంది. కానీ మన హృదయ అంతరంగంలో మనకు ఆనందం అనేది కేవలము దేవుని మనం పెట్టుకున్నప్పుడు, దేవుని యందు మనం ఆనందించినప్పుడు మాత్రమే హృదయ అంతరంగములో మనకు ఆనందము కలుగుతుంది. Yeah, very important. So even if something happens, now the most, like what you say, most sorrowful thing is death. When your loved one is, Satan takes, maybe suddenly. I had one neighbor who suddenly her husband died. That lady, she never recovered. She was not a Christian, but she used to dress up so nicely, put nice sari, gold, everything. The day he died, from that day till I saw her, white sari, nothing. She stopped dyeing her hair, stopped. See, that is not what God wants from you. Yes, we have sorrow. Nobody. See, but we have hope also because we know there is a life after death. So even if you are like this very sorrowful all the time, oh, this happened, and I'm not saying that you shouldn't be sorrowful. Some things are bad that Satan does to us. But if you are going to continue in that total sorrow, not allowing God to heal you, not allowing God to say that, I am there for you, then you are totally a target for the devil. Because as a Christian, if you are sorrowful, then you are totally like you cannot do anything against the devil. Everything will come for you. చూడండి, మరి మన జీవితంలో ఇప్పుడు మనము ఆనందంగా ఉండాలి. అయితే మరి నాకు తెలిసినటువంటి ఒక మరి సహోదరి జీవితంలో మరి ఆమె భర్త మరణించాడు. అయితే ఆమె చాలా మరి మంచిగా అలంకరించుకునేది. చక్కగా మరి ఆమె ఆ యొక్క వస్త్రాలు గానివ్వండి, లేకపోతే బంగారం కానివ్వండి, చక్కగా అలంకరించుకొని చాలా సంతోషంగా ఉండేది. కానీ ఎప్పుడైతే తన భర్త చనిపోయాడో ఆ రోజు నుండి ఆమె ఇక ఏడవడమే ప్రారంభించింది. ఆమె జీవితంలో ఇక దుఃఖమే. మరి నేను ఆమెను చూసిన ఆ రోజు నుండి ఇప్పటి వరకు నేను చూస్తూ ఉన్నాను. ఆమె కేవలం ఆ యొక్క తెల్లటి చీర కట్టుకొని మరి తను ఇక జీవితంలో ఇక అలంకరణ అంతా కూడా మానేసింది. ఇక పూర్తిగా ఆ దుఃఖంలోనే తను మునిగింది. దాని నుండి బయటకు రాలేకపోతుందండి. ఎందుకు రాలేకపోతుంది. మరి ఇలాంటి వారిని మనం చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క దుఃఖము మరి లేకపోతే మన జీవితంలో ఎవరో ఒకరు మరణించడం, మనం ప్రేమించిన వారు మరణించడం, ఇలాంటివన్నీ కూడా మరి జరుగుతుంటాయి. సాతాను ద్వారా ఇవన్నీ కూడా మనకు ఇలాంటివి మనకు వద్దన్నామని మరి బాధాకరమైన విషయాలు మన జీవితంలో జరుగుతుంటాయి. కానీ వాటి నుండి మనం బయటకు రావడానికి ప్రయత్నించాలి. కానీ ఎప్పుడు కూడా అదే దుఃఖంలో మునిగి ఉండడానికి మనము ఉండకూడదు. ఎందుకంటే అది సాతాను యొక్క పని. కాబట్టి దేవుడు మనకు ఆ స్వస్థత ఇవ్వడానికి, దేవుడు మన జీవితాన్ని బాగు చేయడానికి, దేవుని యొక్క ఆనందంతో నింపబడడానికి మనం ఖచ్చితంగా దేవునికి మనం సమయము ఇవ్వాలి. Okay, so the one of the weapons that the devil uses is sadness or discouragement. He makes you sad, and then you're discouraged. You say, "What is the use? You don't want to do anything." But remember, at that time, just remember to confess the word of God. The joy of the Lord is my strength. If today you're saying, "No, sister, I got so many this in my life," no, no, no. Remember, the whole thing is between these 2 years of yours. The battlefield of winning any battle is between the years. What are you doing with your thoughts? We have been doing this, since the time I have started teaching, is this: keep your head very, very carefully. Okay? It is nothing, even in the garden, Satan didn't bring one big frightening animal to tempt Eve. Very slowly with the snake he came. So everything is between the years. What are you listening? What are you thinking? Okay, your thoughts. And that itself, if you are not controlling, Satan will come there and he'll tell you, yeah, see your God. Eh, See how you're so sad. Do you want to serve that person? That God? See, he made you sad. No, be careful. Think, I mean,
The battle is here, the war is here. Please remember that it is not anywhere else. It is not what somebody is doing, what is happening outside between the years. What is there inside this between the years, that is where you have to fight. చూడండి. మరి ఈ యొక్క దుఃఖము, బాధ లేకపోతే ఈ యొక్క బాధ ద్వారా మరి యొక్క సాడ్‌నెస్ ద్వారా మనకు డిస్కరేజ్‌మెంట్ అనేది అనగా నిరుత్సాహం అనేది మనకు కలుగుతుందండి. ఇది ఈ సాతాను యొక్క ఆయుధమని మనం గుర్తించాలి. మనలో దుఃఖాన్ని తీసుకొచ్చి ఇక నేను ఇక ఏం చేయలేను, ఎందుకు నేను ఇలా జీవిస్తున్నాను, అలా మనం కృంగిపోవడానికి సాతానుడు మనల్ని ఎంతగానో నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అయితే మనం గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క మరి యెహోవా యందు ఆనందించుట మనకు బలమును అనుగ్రహిస్తుంది. ఆ యొక్క నిరుత్సాహం నుండి బలాన్ని మనకిస్తుందని మనం గుర్తించాలి. అయితే మన యొక్క యుద్ధము ఎక్కడ అనంటే కేవలం మరి ఇక మన ఆలోచనలనే అనగా మన 2 చెవుల మధ్యలో మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క మైండ్ అనేదే మనకు యుద్ధ రంగం అని మనం గుర్తించాలి. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా వింటున్నాము, ఎలా ఆలోచిస్తున్నాం అనేదే చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మరి ఆ దినాల్లో సాతాను మనము చూసినట్లయితే ఆదికాండంలో కూడా మొదటగా హవ్వ దగ్గరకొచ్చినప్పుడు చాలా మరి ఎక్కడో పెద్దగా ఏదో మరి భయంకరమైన రూపంతో వచ్చి మనం శోధించడం కాదు గానీ, చాలా సులువుగా మరి ఒక పాము రూపంలో మరి వచ్చి అవ్వను శోధించినట్టుగా చూస్తుంటున్నాం. అనగా మనం యొక్క వినడం విషయంలో, ఆలోచించే విషయంలో అక్కడే మనకు యుద్ధం అనేది ఏర్పడుతుంది కాబట్టి, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వాటిని ఎలా జాగ్రత్తగా మనం చేసుకుంటున్నాం అనేది మనపైనే ఆధారపడి ఉంది. Okay, let's read 2 Corinthians 10, 4 and 5. 2 Corinthians 10, 4 and 5. 2 కొరింథీ 10 అధ్యాయము 4, 5 వచనాలు చదువుదాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. Okay, simple. Paul is telling you right there. He says casting down imagination means thoughts or your thinking which exalts itself higher than the knowledge of God. What is God telling you in the Bible? The joy of the Lord is your strength. No, I don't have joy, Lord, what I should do. No. It is, see, that is one of your what to say, weapon of warfare. He says it is not in the flesh. Okay, it is not something you can do. It is what you are thinking. Okay, it is something you cannot see. Your thoughts are the things. This is we have done in strongholds, and even excessive sorrow is a stronghold. So don't let it, you keep on thinking about what sorrow you have, it will become a stronghold. That is also a stronghold. So that's why Paul says you take it and give it to the feet of Jesus. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే మరి 5వ వచనము చూసాం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి. అవునండి, మన యొక్క ఆలోచనల ద్వారానే ఇవే మనకు ఆటంకంగా ఉంటున్నాయి అని మనము గుర్తించాలి. ఈ యొక్క ఆలోచనలనేవి మనము చూడలేనివి. మనకు కలుగుతున్నటువంటి ఈ బాధాకరమైనటువంటి విషయాలు చూడలేనివన్నీ కూడా మనకు ఎంతో బాధను కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఆలోచన విధానాన్ని మనము మార్చుకోవాలి. ఈ దుఃఖమును, ఈ యొక్క వేదన అనేది మనం తొలగించి ప్రభు పాదాల దగ్గర వాటిని తీసుకొని రావాలి అని మనం గుర్తించాలి. Okay, so but you don't have to worry. You don't have to do it on your own. I always told you, we cannot do it on our own. But we have what God has given us, the help of the Holy Spirit. When Satan attacks you, there are some things you must remember. Let's read Romans 8, 31 to 39. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుండి 38 వరకు 39 వరకు మనం చదువుకుందాం. మన సొంతగా మనం ఏది కూడా చేయలేమండి. పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు కావాలి. ఈ సమయంలో రోమా 8:31 నుండి చదువుదాం. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు
సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడబాపువాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారమును, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. Simple. This is a very, very, we have been doing Romans. If God is for you, who can be against you? There is no way. If you are believing in Him, there is no way anybody can come against you. He says He has not spared His own Son. Can He? You think anything is impossible for Him? It is not there. So here He says, see, who will bring the charge against those whom God has chosen? It is God who justifies. Satan can't do anything against you. Okay, that is what He says. Who shall separate us from the love of God? Very, very important. Who will separate us from the love of Jesus Christ? Nobody. See, if you are, this is what we have been doing so far. Faith is what? That you are so sure Jesus loves you. And Paul is saying what here? Who can separate you from that love? This chapter 8 is one thing I can chew it. Chapter 8 and 12 of Romans. Please read it whenever you're discouraged. Chew it. Take the paper and eat it. That is what I say. Others, you write it on a paper and eat it. I don't care. You have to get this like this. If God is for me, who can against me? Who can separate me from the love of God? For that, you have to be convinced first that God loves you so much. చూడండి, ఈ కొరోమీయులకు రాసిన పత్రిక 8 ఇందాక చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు అని మన ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. పౌలు సెలవిస్తూ ఉంటున్నాడు. మనం గుర్తించాలి, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? చూడండి, దేవుడు తన యొక్క సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించినప్పుడు ఇక మనకు కావాల్సింది, ఇక మనకు ఏదైతే అవసరత ఉందో అది మనకి ఎందుకు ఇవ్వడు అని మనం గుర్తించాలి. అంతేకాకుండా దేవుని యొక్క ప్రేమ నుండి మనను ఎడబాపు వారు ఎవరు అని మనం తెలుసుకోవాలండి. చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపు వారు ఎవరు కూడా లేరు అని మనం గుర్తించాలి. ఈ రోమా 8:12 అధ్యాయం 12వ వచనం. మీరు ప్రతినిత్యం కూడా ఈ 2 అధ్యాయాలు కూడా మరి నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయాలు. అంతేకాకుండా కృంగిపోయినప్పుడు వాళ్ళు లేవనెత్తేటటువంటి ఈ యొక్క అధ్యాయాలు 8, 12 ఈ 2 కూడా మీరు బాగా చదవండి, దాన్ని ధ్యానించండి. మరి అలా చదవడం ద్వారా మరి అనేకమైనటువంటి మరి ఆ కృంగుదల నుంచి మనం బయటకు రావచ్చు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా విడదీయలేదన్న సత్యాన్ని మనము తెలుసుకోగలుగుతాం. Okay, it says, shall trouble or hardship, persecution, famine, nakedness, or danger or sword? It says nothing. No, in all this, and very important. 37 says, in all this, you have all this hardship, persecution, whatever, you're feeling sad. But it says, in all these things, we are more than conquerors. More than conquerors. He says, not just conquerors. You are more than conquerors. Means not only that, you conquer and you can crush your enemy like this. Through whom? Through Jesus who loved us. See here, every word in this sentence 37 is very, very important. No, in all these things, whatever is there, you are more than a conqueror. How? On our own? Never at all. Through Jesus. Importantly, love, who loved us. చూడండి, దేవుని ప్రేమ నుండి మనను ఎడపాపునది ఏది కూడా లేదండి.
శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపవు అని ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంటుందండి. మరి ఏది కూడా మనను దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదు. అంతేకాకుండా 37వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనను అని మనం చూస్తాం. ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక అత్యధికమైన విజయము పొందుచున్నాం. మామూలు విజయం కాదు. అత్యధికమైనటువంటి విజయాన్ని మనం పొందుతూ ఉంటున్నామని మనము గుర్తించాలి. ఆ విజయాన్ని పొందడంతో పాటు సాతానును మనము చితకతొక్కుతున్నామని కూడా గుర్తించాలి. కేవలం విజయమే కాదు, మన శత్రువైన అపవాదిని కూడా మనం ఓడిస్తున్నామని మనం గుర్తించాలి. దేవుని ప్రేమలో మనం విజయాన్ని మనము పొందుకుంటున్నాం. Okay, then Paul says, I am convinced that neither death, see, not even death, he says, neither death nor life, angels or demons, the present or the future. Okay, so past, if you are going to sit with the past and sit and cry, Paul doesn't even mention it. Please remember that. He's talking about now, or if you can be little thinking about the future. But here, see, very, very important, live in the now. Now, today is the day that you have. Oh, that day that happened. There are people, even 20, 30 years ago, something has happened, they take and they grind it. He says, no, neither the present nor the future. Past, he doesn't even talk about. So don't even think about it. You cannot change anything of the past. It is done. Live in the present and try. If you are in the present, you will have a good future. So he says, neither the present nor the future, any powers, any power, neither height nor depth, anything else in all creation. See, on the outside, anything that is there can separate us from the love of God. See, again here, love of God, love of God. Because Paul understood the day you and I understand that we have a Father in heaven who's not there, what any preacher might have told you, taking one stick and beating every time you sin. That is the biggest, I'll tell you, disservice that church has done to us. We have made our heavenly Father like a havaldar or a policeman. No, very, very important. Nothing can separate you from the love of God that is in Christ Jesus our Lord. Please remember, He loves you, and so many things Paul has written. Nothing can separate you from His love. చూడండి 38, 39 మనం చూసినట్లయితే మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను అని మనం ఇక్కడ చూస్తుంటున్నామండి. అక్కడ చూసినట్లయితే అంతే కాకుండా మరి గతం గురించి పౌలు ఇక్కడ మాట్లాడట్లేదు. మనకు ఇక ఉన్నవైనను, రాబోయినవైనను అని మాట్లాడుతున్నారు. అనగా మరి ప్రస్తుతం గురించి, రాబోయే దినాల గురించి పౌలు అంటున్నాడు. కానీ ఈవెన్ ఆయన గతంలో ఏం జరుగుతుందో గతం గురించి అసలు ఆయన మాట్లాడట్లేదు. అదే రీతిగా మనం ఇక్కడ బాగా గుర్తించాలి. మనం కూడా గతంలో జరిగినవి, గతంలో దుఃఖంతో ఉన్నవి, గతంలో జరిగిన పనుల విషయంలో మనం ఆలోచన కలిగి ఉండకూడదు. ప్రస్తుతం ఎలా జీవిస్తున్నాం, ఈ జీవితము నేను బాగా జీవిస్తాను, దేవుడు నాకు ఒక మేలు చేస్తాడు అన్నటువంటి దృక్పథంతో మనం జీవించాలి. కానీ ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించకూడదు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు, అది మరణమైన, జీవమైన, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు పౌలు. ఈ మాటను మనం తీసుకోవాలి. మన తండ్రి, మన పరలోకపు తండ్రి ప్రేమ గలవాడని మనం గుర్తించాలి. ఆయన ఏదో కర్ర పట్టుకొని ఒక పోలీస్ మ్యాన్ లాగానో, లేకపోతే ఇంకా ఏదో దండించే రీతిగానో మరి ఈ దినాల్లో మరి చర్చ్ బోధిస్తున్నటువంటి వాక్యంను బట్టి మన దేవుణ్ణి మనం ఆ రీతిగా ఒక కఠినుడిగా మనం చూడకూడదు. గాని ఆయన మన పట్ల ఒక ప్రేమను కలిగి ఉంటున్నాడు. ఆయన ప్రేమ గల తండ్రి అని మనం గుర్తించాలి. ఆ యొక్క ప్రేమలో ఎప్పుడైతే ఆ ప్రేమను మనం అనుభవిస్తామో ఇక ఎన్నడూ ఆ ప్రేమ నుండి బయటకు ఎడబాపేది ఇక ఏది కూడా ఉండదని మనం తెలుసుకోవాలి. Okay, so now I hope you are convinced of the love of God, which can give you the joy which nobody can steal from you, not even Satan. Satan can't do anything to you. Remember that. So anytime you are feeling, yeah, I'm not okay,
Remember to say, the joy of the Lord is my strength. So now we will just go to Proverbs 17:22. Proverbs 17:22. ఈ సమయంలో మరి సామెతలు 17:22 మనం చూద్దాం. మరి సాతానుడు మన ఆనందాన్ని దొంగిలించలేడు. మన ప్రభువైన యెహోవా యందు ఆనందించడం ద్వారానే మనము యొక్క ఆనందించడం ద్వారా మనం బలం పొందుకుంటాము అని మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో సామెతలు 17:22 చదువుదాం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. See, I already told you what joy can give you: low blood pressure, no heart problem, no this, no that. I am not telling what we see in the world. Cheerful heart is a good medicine. You don't have to have any medicine. That is how I have seen my grand aunties, uncles. They lived for a long time. Why? Because they believed in God so much. So this is, they had a joy in their heart. Their hearts were cheerful, and that was like good medicine. A crushed spirit dries up the bone. Okay, let's read Psalm 16:11. మరి ఇక్కడ చూసినట్టయితే సంతోషకరమైనటువంటి మనసు ఆరోగ్యకరం. నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును అని చెప్పాను కదండీ! మనకున్నటువంటి ఆ యొక్క మరి రక్తపోటు కానివ్వండి, గుండె జబ్బులు కానివ్వండి, ఇవేవి కూడా మరి మనకు మరి సంతోషకరంగా మన మనసు ఉన్నప్పుడు ఇదే మనకు ఒక మంచి మెడిసిన్. ఇంకే మెడిసిన్ తీసుకోనవసరం లేదు. ఏ టాబ్లెట్‌లు మనం వాడనవసరం లేదు. సంతోషకరంగా ఉన్నట్లయితే ఇదొక మన ఎముకలకు ఆరోగ్యాన్ని ఇస్తుందండి. గతంలో ఉన్నటువంటి పూర్వీకులందరూ కూడా ఇలా దేవుని ఆనందాన్ని పొందుకొని వారు ఆరోగ్యంగా జీవించారు. మరి ఈ సమయంలో కీర్తనలు 16, 11 చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Simple. Okay. In your presence, nowhere else, in your presence is fullness of joy. At your right hand are pleasures forevermore. Very important. Where are you getting your pleasures? The things that you enjoy. Is it from outside? Is it from the world? But when you want joy, the pleasures are only in his right hand. Very, very important. So now we will go to see, like, okay, now sister, very nice, you have told us all this, we should be joyful. How do we get this joy? చూడండి మరి 11వ వచనములు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నిజంగా మనకు ఆ యొక్క సంతోషము ఎక్కడ కలుగుతుంది, ఆనందం అంటే ఆయన సన్నిధానంలోనే మనకు దొరుకుతుంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలుగుతాయి. ఈ యొక్క ఆ సుఖము లేకపోతే ఈ యొక్క ఆనందం అనేది ఆ నిత్యమైన ఆనందం, నిత్యమైన సమాధానం కేవలం ఆయన కుడి చేతిలో ఆయన సన్నిధిలోనే మనం పొందుకుంటామని మనం తెలుసుకోవాలి. అయితే మీరు చెప్పొచ్చు, అవును సిస్టర్ ఇప్పటి వరకు చాలా బాగా చెప్పారు. అయితే ఈ యొక్క ఆనందమును నేనెలా పొందుకోగలుగుతాను అన్న ప్రశ్నకు మనం జవాబు చూద్దాం. Okay. So the first, and I've already told you, joy comes from knowing that Jesus is with you. Let's read John 16:22. యోహాను సువార్త 16:22 చూద్దాం. మొదటి నేను చెప్పాను, ఇది కేవలం మన దేవుని తెలుసుకోవడం ద్వారా, దేవుని మనం తెలుసుకోవడం ద్వారానే మనకి ఆనందం కలుగుతుంది. యోహాను సువార్త 16:22 చదువుదాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. Okay, he says, now you are sorrowing, yes, but I will see you again. Jesus is saying, I will die, but I will be resurrected, and your hearts will rejoice, and no one can take that joy from you. So this is what we see. Okay, but now here when he's telling the disciples, yes, they saw him again, right? But we haven't seen. So can we have that joy? Let's just read 1 Peter 1:8. 1 Peter 1:8. మొదటి పేతురు 1:8 మనం చూద్దాం. ఇక్కడ మరి యోహాను సువార్త 16:22లో మనం చూసాము. ఆ యొక్క సంతోషం మరి మీరు మరి దుఃఖం, మరి నేను వెళ్తున్నప్పుడు, నేను మరణించినప్పుడు దుఃఖపడతారు. కానీ మీరు మరలా నన్ను చూసినప్పుడు మీ హృదయం సంతోషించును. ఆ సంతోషం ఎవడు కూడా మీ యొద్ద నుండి తీసివేయలేడని మనము చదువుకున్నాం. అదే రీతిగా మరి మొదటి పేతురు 1:8 కూడా మనం చూద్దాం. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు.
ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమయుక్తమైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. Okay, you have not seen him, you love him. Okay, you believe in him, rejoice with joy that cannot be expressed, and you are filled with glory. Simple. See, there they saw, but here what Peter is saying, still you have not seen him, but you have not seen him, still you believe. That is where your source of joy is. Let's read John 20, 24 to 29. John 20. యోహాను యోహాను సువార్త 20 అధ్యాయము 24 నుండి 29 వరకు మనం చదువుదాం. ఇందాక మొదటి పేతురు మనం చూసాము. మనం ఆయన చూడలేదు, కానీ మనము ఆయన ప్రేమించాం. ఎలా మనం ప్రేమించామంటే మన విశ్వాసం ద్వారా మనం ఆయనను గుర్తించాం, ప్రేమించాం. కాబట్టి ఆ యొక్క ఆనందాన్ని మనము పొందుకున్నాం. అదే రీతిగా మరి యోహాను సువార్త 20 అధ్యాయం చదువుదాం. 24 నుండి 29 వరకు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడున్న దుదిమానబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినముల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. Okay, very simple. He says, you have seen, right? And you're believing. But those who don't see and yet believe are more blessed. So we may not see, but we believe in the risen Lord. We believe in his love. And why it is important. See, Paul says, if you think that I must see, then only I will believe. 2 Corinthians 5:7, what does it say? 2 Corinthians 5:7. 2 కొరింథీ 5:7 మనం చూద్దాం. ఇక యోహాను సువార్త 20లో ఇది మనం చూసాము. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి మనము చూడక నమ్మినటువంటి మనము, చూడక విశ్వసించిన మనము ధన్యులమని మనము గుర్తించవచ్చు. మరి పౌలు గారు 2 కొరింథీ 5:7లో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. 2 Corinthians 5:7. For we live by faith, not by sight. Very simple. Paul is saying that if you're trying to live by what you see in your physical eye, that is an illusion or a delusion. It is not true. Very simple. We get up, we sleep in the night, we get up in the morning. What is this morning and night? Is anything happening? Nothing. Sun is not setting anywhere. Nobody is going anywhere. But it is a delusion. We are feeling that way. See, what our senses see may not be true. You see this black color here. Is it really black? No. If I had a problem in my eye, this will appear a different color. There are people who have problems in their eyes where their eyes don't absorb the the different wavelengths of light. Some people are born colorblind, means they cannot see any colors. So is color there? Color is not there, but it is a delusion, or what we see in our eyes may not be the truth. చూడండి ఇక్కడ మరి మన తెలుగు బైబిల్‌లో 5 అధ్యాయం 2 కొరింథీ 5:6 వచనంలో ఉందండి. వెలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము అని ఇక్కడ రాయబడి ఉంటుంది. మనము కేవలము మన చూపుతో, మన కంటితో చూసింది కాదండి. విశ్వాసం వలన మనము నమ్మాలి. మరి మన చాలా మంది చూసినట్లయితే మరి ఇప్పుడు మేము వేసుకున్నటువంటిది ఒక నలుపు అని నలుపు అని మనం చూస్తూ ఉంటున్నాం. కానీ కొంతమంది కళ్ళ యొక్క సమస్యల ద్వారా వారికి ఆ నలుపుగా కానీ ఆ యొక్క రేడియేషన్ వల్ల కనిపించదు. అదే రీతిగా కొంతమంది మరి కలర్ బ్లైండ్‌గా అంటే గుడ్డివారుగా మరి వారు ఎలాంటి రంగులు చూడనటువంటి గుడ్డివారుగా వారి కళ్ళకు సమస్యగా ఉంటుందండి. ఇలా ఇలా ఎన్నో ఉంటాయి. కాబట్టి మరి ఏదైతే మనం కంటితో చూస్తున్నామో దాని విషయంలో మనం నమ్మేది కాదు, కానీ విశ్వాసం ద్వారా
నమ్మే విధంగా మనం ఉండాలి. Secondly, it is a fruit, joy is a fruit of the Spirit. Let's read Galatians 5:22. గలతీ 5:22 మనం చూద్దాం. ఇది ఒక ఆత్మ ఫలములలో ఒక ఫలమై ఉంటుందండి. ఈ యొక్క ఆనందం అనేది ఆత్మ ఫలముగా ఉంటుంది. చూద్దాం 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. Okay, so it's a fruit of your spirit. So if you're living by the word of God and the Spirit of God, it is a fruit. Okay, let's read. Now, how do you get that? Romans 12:12. Romans 12. Can we read 1 and 2? Romans 12, 1 and 2. రోమిలకు రాసిన పత్రిక 12 అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఈ యొక్క ఆత్మ ఫలం, ఈ యొక్క ఫలం ఏ రీతిగా మనం పొందుకోగలుగుతామో చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనిత్యమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. Okay, very simple. This we have been doing all this time. Renew your mind, renew your mind. If you renew your mind, then the fruits of the Spirit will be there in you. And that is very simple. One of them is joy. So you have love, you also have joy. మన మనసును మనము నూతన పరుచుకోవాలి. మనం చాలాసార్లు మనము నేర్చుకుంటూ వస్తున్నాం. మన మనసును మనము నూతన పరుచుకోవాలి. అప్పుడు మనకు ఆనందం అనేది మన జీవితంలో మనకు కలుగుతుందండి. ఆనందాన్ని మనము నిత్యము పొందుకుంటూ ఉంటాం. Okay, the other thing that you must remember, we already said the joy of the Lord. Yes, the second part, joy is equivalent to strength that you need. Let's read Nehemiah 8:10. Okay, we have already read that. What it says. Nehemiah says, "Go, eat the fat and drink the sweet wine. Don't be sad. The joy of the Lord is your strength." So remember, joy is a fruit of the Spirit, and that gives you strength. చూడండి ఈ యొక్క ఆనందము అదే రీతిగా ఆ బలము, ఈ బలము అనేది మనకి ఏ రీతిగా వస్తుందంటే, ఇంతకు ముందే మనం నేర్చుకున్న నెహెమ్యా గ్రంథము 8:10లో మనం చూసినట్లయితే, మీరు దుఃఖపడవద్దు, మీరు ఆనందించండి, మరి ఆ యొక్క ద్రాక్షరసమును తాగండి, ఆనందించండి, మరి దేవుని సన్నిధానంలో మీరు సంతోషించండి అని నెహెమ్యా ఇక ప్రజలతో చెప్తున్నట్లుగా మనం చూస్తాం. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు. కాబట్టి దేవునిలో మనం ఆనందించడం ద్వారా ఈ యొక్క ఆనందాన్ని మనం పొందుకుంటాం. Okay, and the next thing that you must remember, being joyful is a choice. I always point finger, no, it is your responsibility. Yes, again I am pointing. You can't do it alone, but you have to say, yes, I want to be happy, I want to be joyful. So you have to take it as a choice. Yeah, today I'm going to be joyful, I'm going to practice joy. Like, simple, the joy of the Lord is my strength. I am not going to be sad for anything in the world. As I already told you, sadness, too much of depression, all these are a stronghold. Now let's see what Paul says in Philippians 4:4-9. 4-7 say. Okay. Philippians ఫిలిప్పి 4-7. ఫిలిప్పి 4 నుండి 7 వరకు మనము చూడబోతున్నాం. దానికంటే ముందుగా మరి ఈ యొక్క సంతోషం అనేది మన యొక్క చాయిస్, మన యొక్క నిర్ణయము అని మనం గుర్తించాలి. మనం తీసుకోవాలి. అవును, నేను ఆనందంగా ఉండబోతుంటున్నాను. మరి ఏది కూడా నన్ను దుఃఖానికి లాగడానికి వీల్లేదు. నా జీవితంలో ప్రతి రోజు కూడా మరి నేను ఆనందంగా ఉంటాను. దేవునిలో ఆనందించడమే నాకు బలము అని మనము నిర్ణయం అనేది మనము తీసుకోవాలండి. ఇలా దుఃఖంగా ఉండడము, బాధగా కృంగిపోవడం, ఇవన్నీ కూడా మరి సాతానుడి యొక్క మరి బలమైన దుర్గములు అని మనం గుర్తించాలి. ఈ బలమైన దుర్గములను మనము యేసునామములో వాటి తొలగించుకొని మనం ఆనందంతో ఉండాలి. మరి ఈ సమయంలో ఈ యొక్క వచనం మనం చదువుదామండి. Philippians 4:4. ఫిలిప్పి 4:4. ఫిలిప్పి
4 నుండి 7 వరకు చదువుదాం. ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. See, Paul is not saying, okay, God will give you joy. He says, rejoice in the Lord. He didn't say, rejoice always. Rejoice in the Lord always. Every word is important that Paul has written. No wasteful words are there in the Bible. Again, rejoice. Okay, he says, don't be anxious. Again, means rejoice. About everything, don't, about anything, you don't be, thinking, worried. But prayer and petition. Prayer means, when you say prayer means ask and you shall receive. It is the faith that when you pray, you will receive, and the peace of God. Okay, joy is now, he's saying, is also equivalent to peace. Peace of God, which transcends all understanding, which nobody can understand. See, even joy of the Lord, it is not a thing that you and I can understand, but we can make a choice to have that. చూడండి పౌలు గారు ఇక చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్న మాట, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అనగా ఎల్ల వేళలా ఆ ప్రభులో మనం ఆనందించాలి. మనం ఆనందము కేవలము లోకానుసారం కాదు కానీ దేవుని ప్రభులో మనం ఆనందించాలని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా మరి దేనిని గూర్చి కూడా మీరు చింతపడకండి, కానీ ప్రతి విషయంలో కూడా మొదటగా ప్రార్థన పూర్వకంగా మరి విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి అనగా మరి ఇక సమాధానము, ఇది ఒక సమాధానము మనకు దేవుని నుండే ఈ సమాధానం మనం పొందుకుంటామని మనం గుర్తించాలి. అంతేకాకుండా ఈ యొక్క ఆనందము మరి యెహోవా యందు ఆనందించుట ద్వారానే మనము ఈ యొక్క పరిపూర్ణమైన ఆనందాన్ని కూడా మనం పొందుకుంటాము అని మనము పౌలు గారి యొక్క మాటల ద్వారా మనము ఇక్కడ తెలుసుకుంటూ ఉంటున్నాం. Okay. Let's read again Philippians 4, 8 and 9. 8, 9 చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించి నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడై ఉండును. Very simple. Okay, this we have done it earlier, how to break strongholds. So if you have this stronghold of depression, always having a long face, no, start changing thinking. That is he says, no, whatever is true, whatever is noble, whatever is right, whatever is pure, whatever is lovely. Okay, what makes you really feel happy, whatever is admirable, anything that is excellent. He says, whatever you have learned from me. If you look at Paul's life, all the time he was beaten, he was stoned, he was shipwrecked. He says, look at me. He says, whatever you have learned from me, you put into practice. Again, comes on you, but not, you are not alone. Again, with God's help only. చూడండి పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. ఇదిగో మరి ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే ఈ యొక్క బలమైనటువంటి దుర్గములు అవి ఎలా మనం విరగొట్టాలో మనము గతంలో మన క్లాసెస్ ద్వారా విన్నాం. కాబట్టి మన జీవితంలో మన యొక్క లైఫ్ లో ఉన్నటువంటి యొక్క బలమైన దుర్గములను మనం తొలగించుకొని మనకి ఏదైతే ప్రధానమైనదో వాటిపైన దృష్టి నిలపాలి. అందుకే పౌలు అంటున్నాడు ఇక్కడ, మరి నేను ఎన్నో శ్రమలు అనుభవించాను, ఎన్నో రాళ్లతో మరి కొట్టబడ్డాను, భయంకరమైన మరణానికి అప్పగించబడ్డాను, అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నేను జయిస్తూ దేవుని పైన దృష్టి నిలుపుతూ ముందుకు సాగుతుంటున్నాను. కాబట్టి మీరు నన్ను చూడండి, మరి నా యొక్క మార్గము ఏ రీతిగా నేను నడుచుకున్నాను నన్ను చూసి మీరు తెలుసుకోనండి, అదే రీతిగా మీరు కూడా వాటిపైన ధ్యానం ఉంచండి అని పౌలు ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. Okay, another source or
the most important source of joy is your Bible. Okay, you cannot. Okay, some people say, I'll read this book, it will make me, how to be joyful, 10 steps to happiness. No, everything is given in this book. Read your Bible. When you read your Bible, everything will be there. If you read Jeremiah 33 6 to 9, Jeremiah 33 6 to 9. చూడండి ఇంకొక మరి పాయింట్ చూసినట్లయితే మనకు ఆనందము ఏ రీతిగా మనం పొందుకోవచ్చు అనంటే మరి కేవలం వాక్యాన్ని చదవడం అనగా ఈ బైబులేనండి. మరి దేవుని యొక్క వాక్యమే మూలాధారమై ఉంటుంది ఆనందానికి. అయితే కేవలం ఏదో బైబుల్ చదివి ఒక 10 స్టెప్స్ లేకపోతే ఆ 10 మార్గాలు, సూచనలు పాటిస్తే సరిపోతుంది అని కాదు కానీ, ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆ బైబిల్‌ని మనం చదవాలి. ఇర్మియా గ్రంథము 33 6 నుండి 9 వరకు ఈ సమయంలో మనం చదువుదాం. నేను 33 దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బలపరచెదను. చెరలో నుండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను. మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరచుదును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. కూర్చుని ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకారములను గూర్చిన వర్తమానం జనులు విని, నేను వారికి కలగజేయు సమస్త క్షేమమును బట్టియు, సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు. Okay, now God is simply saying, you don't worry. Whatever you have lost, he's saying, I'm going to give you back. Here you might say, oh, that is, sister, that is for Israel. No, no, no. Whatever is written in the Bible, if it was not meant for you, it is not meant to be written. If you read Corinthians chapter 2, First Corinthians, if you read, I think it's in chapter 5 or 6, Paul says, the first letter I wrote to you. So the first letter of Corinthians is not the first letter. It is actually second letter. So whatever is not needed in the Bible is not there. So when it is written here, what is written in Jeremiah 33? He says, I will restore everything. And I can tell you, when you have lost something, don't look behind and say, yeah, no, 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 no. You have a promise. He says, everything I will bring back, whatever is lost. I will give you health. I will give you healing. I will give you joy, abundant peace, security, everything, forgiveness for your sins, everything through Jesus Christ. Whatever you have lost, don't sit and cry over it. God is going to restore everything to you. చూడండి ఇర్మియా గ్రంథం 33 6 నుండి 9 వరకు మనం చూసామండి. ఇక చూసినట్లయితే మరి ప్రభువు అక్కడ దేవుడు సెలవిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు ఏదైతే కోల్పోయారో మరలా దాన్ని నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ కేవలము ఆరోగ్యమనో లేకపోతే మరొకటో కాదండి. ఏదైతే మీరు మీ జీవితంలో కోల్పోయారో మరలా అది నేను మీకు మరలా దాన్ని రెస్టోర్ చేస్తాను, మరలా మీకు ఇస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. అది మరి ఆనందమే కావచ్చు, మరి ఆ యొక్క స్వస్థత విషయమే కావచ్చు, మీ యొక్క పాప క్షమాపణ విషయమే కావచ్చు. ఏదైతే మనం కోల్పోయామో దాన్ని మరలా ఆయన ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనము కూర్చొని మనం కోల్పోయిన దాని కొరకు కూర్చొని ఏడవడము కాదు గాని, మరి ప్రభు యొక్క వాగ్దానాలు పట్టుకొని మనము ఆయనను నమ్మాలి, విశ్వసించాలి. ఖచ్చితంగా మనం కోల్పోయినది ఆయన మరలా మనకు అనుగ్రహించే దేవుడు. Okay. Another important thing is, if you lose hope, then joy cannot be there. Joy comes when we can still continue to be hopeful. Let us read Proverbs 10:28. సామెతలు 10:22 చూద్దాం. మరొక విషయం ఏంటి అనంటే మరి మనము మరి నిరీక్షణ ఒకవేళ నిరీక్షణ కోల్పోయినట్లయితే ఆ యొక్క ఆనందం మనం విడిచిపెట్టిపోతుంది. కాబట్టి ఈ సమయంలో సామెతలు 10:22 మనం చూద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుల కష్టము చేత ఈ ఆశీర్వాదము ఎక్కువ కాదు. Proverbs 10:28. Okay. The hope 28 సారీ 10:28 చదవనమ్మా. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. Okay, the hope of the righteous brings joy. So very important.
gone. No, 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 no. Yes, there is only hope, and you cannot hope in anyone except in the Lord Jesus. So don't lose your hope. See, just before I told you, you lost something, God is going to restore. There is no way you are going to lose your hope. Like this aunt of mine, she really lost all hope. She need not have, she could have lived for another 10 years. Her mother lived up to 99, but she died at 82. She was healthy, but she lost hope. She said, no, something has happened. I have no more hope. So the hope of the righteous brings joy. So you have no way that you can lose your hope, the hope that you have in Jesus Christ. చూడండి. మన యొక్క నిరీక్షణ, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణ మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ఇక్కడ 28వ వచనం చూసినట్లయితే, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును అని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ఆశే మనకు ఆనందమును కలిగిస్తుంది. అనగా ఆ నిరీక్షణ అనేది మనకుండాలి. ఎప్పుడు కూడా దేవుని యందలి నిరీక్షణ మనము కోల్పోకూడదు. మరి నేనిందాక చెప్పాను గదండీ! ఆ యొక్క ఆంటీ గారు చనిపోయారని. ఆమె దాదాపు ఇంకొక 10 సంవత్సరాలు జీవించగలిగేది. ఆమె 82లోనే ఆమె చనిపోయింది. ఇంకొక 10 సంవత్సరాలు జీవించగలిగేది. కానీ ఎందుకు తనంత త్వరగా మరణించిందంటే, తన జీవితంలో ఇక, ఇక నేను ఆనందమైన దినాలను ఇక నేను చూడలేను. నా జీవితంలో ఆ యొక్క సంతోషం తిరిగి రాదు అని ఆమె ఆ నిరీక్షణ కోల్పోయింది. కాబట్టే మరి ఆనందం కోల్పోవడం ద్వారా అది ఆమె మరణించిందని నా యొక్క ఉద్దేశ్యము. కాబట్టి మన యొక్క ఆశ ఎప్పుడు కూడా, మన యొక్క నిరీక్ష అనేది మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదు. ప్రభువైన యేసునందు మనకున్న నిరీక్షణ మనం ఆ రీతిగానే ముందుకు కొనసాగిస్తూ ఉండాలి. Okay, another place or the way, we have been always discussing. You get your joy is through the Holy Spirit. And most important thing is when you are down, when you are unhappy, we have done a whole series on tongues. Again, I don't have to repeat everything. When you want your joy that you have lost, maybe for a little time, call on the Lord Holy Spirit. Start praying in tongues. So immediately, like if you read Acts 13:52, and the disciples were filled with joy and with the Holy Spirit. When you are in the Holy Spirit, you take the help of the third person in the triune God. I'll tell you, you can never be unhappy. You'll always be joyful. చూడండి. మరి ఇంకో విధానం చెప్పాలంటే, ఈ యొక్క ఆనందాన్ని మనం పొందుకునే రీతిగా మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడే మనకొక మార్గము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం ఈ యొక్క ఆనందాన్ని కూడా మనము నిలిచి ఉండగలుగుతాం. ఎప్పుడైతే మన జీవితంలో మరి ఆ యొక్క దుఃఖం అనేది, ఆ వేదన అనేది కలుగుతుందో, వెంటనే మనము ఆ పరిశుద్ధాత్మ సహాయమును మనం కోరుకోవాలి. ప్రత్యేకంగా ఎన్నో సార్లు నేను మరి యొక్క భాషలో మాట్లాడే విషయంలో నేను చెప్తూ వస్తూ ఉంటున్నాను. కాబట్టి ఎప్పుడైనా మరి నేను దుఃఖంతో ఉన్నాను, లేక సంతోషం నన్ను విడిచిపోయింది అని అన్నప్పుడు వెంటనే మనము భాషలో ప్రార్థన చేయడం మనము ప్రారంభించాలి. అప్పుడు ఆ యొక్క మరలా మనం ఆ యొక్క ఆనందాన్ని మనం ప్రభువులో పొందుకోగలుగుతాం. అపోస్తల కార్యం 13:52లో చూసినట్లయితే, వారు మరలా పరిశుద్ధాత్మ శక్తి కలిగి వారు భాషలో ప్రార్థించడం ద్వారా ఆ యొక్క ఆనందాన్ని వారు పొందుకున్నారు అని మనం చూస్తాం. కాబట్టి త్రిత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనము పొందుకున్నప్పుడు ఖచ్చితంగా మనం యొక్క ఆనందంలో నిత్యము మనము నిలిచి ఉండగలుగుతాం. The other, what to say, 4 pillars of joy are faith. Faith, we have done a whole sermon on that, and please go and listen to it again. If you don't have faith, you can't have joy. Another important thing is love. You understand the love of God, you love others, automatically you will be joyful. And the third and important thing is you being thankful to God. Gratitude is one of the ways where you can be joyful. Being thankful to God. Fourth one, madam? Being thankful to God, saying thank you to God. Gratitude. Okay. First one is faith. First is faith, second is love. Love, yeah. Third is gratitude. Thankful. Yeah, Fourth love. one? Yeah. Okay. Yeah, 3 of them. So fourth one, yeah. So fourth one is again hope, which I have already described to you. Okay. మరి యొక్క మన యొక్క ఆనందానికి ఒక 4 పిల్లర్లుగా మనం చెప్పవచ్చండి. మొట్టమొదటిది ఈ యొక్క విశ్వాసం.
ఆ యొక్క విశ్వాసం ద్వారా మనం పూర్తిగా ఆనందం మనం కలిగి ఉండగలుగుతాం. విశ్వాసం లేకపోతే ఆ యొక్క ఆనందాన్ని మనం కోల్పోతామని గూడా మనం గుర్తించాలి. అదే రెండవదిగా ప్రేమ. ఈ ప్రేమ ద్వారా దేవుని ప్రేమ ద్వారా ఎప్పుడు కూడా మనము ఆనందాన్ని కలిగి ఉంటాం. మూడోది మరి దేవునికి కృతజ్ఞతా భావం కలిగి ఉండడం. అది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువు చేసిన ప్రతి కార్యానికి కూడా మనము కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. నాలుగోది నిరీక్షణ. ప్రభునందు ఎన్నడూ కూడా మన నిరీక్షణను మనము విడిచిపెట్టకూడదు. ఇవి 4 కూడా మనకు మన ఆనందానికి 4 పిల్లర్లుగా ఉంటున్నాయి. Okay, let's read First Thessalonians 5, 16 to 18. First Thessalonians 5, 16 to 18. మొదటి దశలోనిక 5వ అధ్యాయము 16 నుండి 18 వరకు చదువుదాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చేయుట యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి. Okay, so here it says, give thanks. Before that, he says, rejoice always, pray without ceasing, give thanks in all circumstances. See, you want to rejoice. Giving thanks is very important. Yesterday, one person called me and, uh, what, auntie? God hasn't done it. I said, you will never be happy because since 1 year I have been praying with her, and so many things are changed, but no gratitude. And of course, I got angry. I am a person who will never, even if I'm praying, I will, if you're going to say something against God, I am going to shout. I said, you're an ungrateful person. 1 year, I know how much God has changed things in your life. He has given her a house without rent. Somebody has given her a car which she can drive and go everywhere. So many things. I said, I can count. And you are saying God hasn't done anything for you. You're a grumbler. Don't be a grumbler. Be a thankful person. The more you thank, the more the Lord will give you. Count, there is a song, count all your blessings. Count your blessings and say, Lord, you have given me this. Thank you. Don't be a grumbler. If you're a grumbler, I think, nobody even, see, I got irritated when she's grumbling against God because I have seen changes. So many good things happen. Oh, nothing is happening. Don't be a grumbler. Simply, I'm telling you, say thank you, Jesus, for everything in your life, not for the bad things, for the good things. And find them out and be thankful. చూడండి 5 16 నుండి 18 వరకు మనం ఇక్కడ చూసామండి. ప్రతి విషయమునందు కూడా కృతజ్ఞతలు మనము చెల్లించే వారంగా ఉండాలి. దానికి పైన మనం చూస్తాం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడు కూడా సంతోషంగా ఉండండి. ప్రతి విషయంలో కూడా మీరు మరి కృతజ్ఞతలు చెల్లించడం అదే దేవుని యొక్క చిత్తం అని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. కృతజ్ఞత కలిగిన భావంగా మనం ఉండాలండి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి నాకు ఫోన్ చేసి ఆమె అంటుంది, ఆంటీ నా జీవితంలో మరి ఎప్పుడు ఏ మేలు కూడా నాకు దొరకటి ఏంటి నా జీవితం ఇలా ఉంది అని ఆమె సరగడం ప్రారంభించింది. అయితే నేను వెంటనే ఆమెను అరిచాను. ఎందుకంటే ఆమె జీవితంలో దేవుడు చేసిన మేలు చాలా ఉన్నాయి. కానీ ఆమె వాటిని గుర్తించలేకపోతుంది. కానీ నేను గుర్తించాను. ఆమె జీవితంలో మరి ఆమెతో కలిసి ప్రార్థించినప్పుడు కానివ్వండి, ఆమెతో నా సహవాసంలో నేను గుర్తించాను. దేవుడు ఆమె జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు. మరి ఆమె ప్రస్తుతానికి మరి రెంట్ లేకుండా మరి ఇంటిలో ఉంటుంది. రెంట్ కట్టకుండా, అంతేకాకుండా ఇక ఉచితంగా వేరే వారు కారు ఇచ్చారు. ఇలా చూసినట్లయితే తన జీవితంలో ప్రతీది కూడా మరి దేవుడు ఎన్నో మేలు చేశాడు. కానీ తను మాత్రం వాటన్నిటిని మర్చిపోయి దేవుడు నాకు ఏ మేలు చేశాడు, దేవుడు నా జీవితంలో ఏది కూడా ఇవ్వలేదు అని ఆమె మాట్లాడుతుంది. అలా అప్పుడు నేను ఆమెను అరిచి చెప్పాను, అవును మరి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా వారిని ఖండించాలి. వారితో మనము వారికి మనం చెప్పగలగాలి. మరి ప్రతిది కూడా ప్రభు చేసిన మేళ్లను మనము కౌంట్ చేసే వారంగా ఉండాలి. మనం లెక్కించాలి ప్రతిది కూడా. ఒక పాట కూడా ఉంది గదండీ! మరి కౌంట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అని ఇంగ్లీష్‌లో పాట కూడా ఉంది. దేవుడు చేసిన ప్రతి మేలను మనము లెక్కించాలి. మనం ఎప్పుడు కూడా సనిగే వారంగా మనము ఉండకూడదు. దేవుని పైన సనుగుతూ ఉండడము అది చాలా విరోధమైంది. కానీ ఎప్పుడు దేవుడు చేసిన మేళ్లను కృతజ్ఞతా భావముతో మరి దేవుని ఎదుట సనగకుండా దేవుడు చేసిన ప్రతిది కూడా మనము దేవుని కృతజ్ఞతతో స్తుతించగలగాలి. Okay, and the last and the most important thing is have fellowship with true believers. Very important. What are you listening?
If you're going to a church where they're only condemning, oh, you sinners, you didn't give tithe. That is all what I hear in some churches. Is it that? You are a sinner? No. Go to a place. Otherwise, if you don't find such a place, sit at home and read the Bible and understand the love of God for you. There is no way that if you are going to be with all people who condemn, who criticize other people, who gossip, and you are going to be happy. Remember whom you are with. Fellowship is very important. Let's read Romans 15:32. రోమా 15:32 మనం చూద్దాం. రోమా 15:32 మనము మంచి మన సహవాసం ఎవరితో ఉందని మనం గుర్తించాలండి. మనము ఎవరితో సహవాసం చేస్తున్నా మంచి విశ్వాసులతో సహవాసం మనము చెయ్యాలి. రోమా 15:32 చదువుదాం. సహోదరులారా, నేను యూదేయలోనున్న యూదేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ఆగినట్లును నేను దేవుని చిత్తము సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందుచున్నాను. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలని మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి ఆత్మవలని ప్రేమను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. Okay, so what Paul says is that I will come. He says, so if God wills, I will come and meet you with joy and be refreshed in your company. See, he says, when I come and meet you, God wills. He doesn't know when it is, but I'm going to come and I'm going to be filled with joy and refreshed in your company. So, whom are you, associating with? People who criticize you all the time, people who criticize other people all the time, or are you a person who's doing that? With whom are you associating with is very important for your joy. Be God-like. Even if you are today the person who always criticizes, never gives God praise and thanksgiving, stop now. If you want to be joyful, the last and very important thing is we all have seen that Satan is, he's always there ready to give you trouble, but don't give up. God is going to restore, God is going to give you the joy. If you see Nehemiah, if you read the whole of Nehemiah, that book is only of 52 days. Everybody was harassing poor Nehemiah. But no, his building project within 52 days, he completed it. How? Only depending on the Lord. So don't give up. Go to people, be with people who have the same mind as Christ, the same mind as you. Go and find such people. Don't say, yeah, my church, I will go there. No, it won't happen like that. Find places where you get support, where they really know who God is. Okay, so if you read Nehemiah, you know, all the people of God were called back to Jerusalem, but some said, no, we'll be here only because they started enjoying what they had there, money, other things. But remember, that was never their home. Israel was their home, the promised land that God had given them. So God is inviting all of you. But you can say, I'm happy here, I will be here. Or you can say, no, it will go back. If I go back, there is going to be trouble to build the wall. But the joy of the Lord is my strength. The choice is yours. You decide. చూడండి. రోమిలకు రాసిన పత్రిక 16 మనం ఇందాక చూసాం. 15లో చూసినట్లయితే 15:32లో చూసినట్లయితే పౌలు ఇక్కడ అంటున్నాడు, మరి మన యొక్క సహవాసం ఎవరితో ఉందని అనే ఒక టాపిక్ లో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆ యొక్క విషయంలో మరి మన సహవాసం అనేది సరైనటువంటి వ్యక్తులతో, అనగా దేవుని నమ్మిన వ్యక్తులతో, అంతేకాకుండా ఎవరైతే మరి విమర్శిస్తారో అలాంటి వారితో మన సహవాసము ఉండకూడదు. ఇతరులను ఎప్పుడు కూడా విమర్శించడం, ఇతరులు గేలి చేయడం, అలాంటి వారి యొక్క సహవాసంలో మనం ఉన్నట్లయితే మన ఆనందాన్ని మనం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన సహవాసము మరి సరి అయినటువంటి వ్యక్తులతో ఉండే రీతిగా మనం చూసుకోవాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు ఈ సంఘంతో, పౌలు ఏమంటున్నాడంటే, నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి
మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు మీరు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలనని ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. అనగా నేను వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు అనగా ఒక సహవాసాన్ని పౌలు అక్కడ ఏర్పరచుకున్నాడు. అది కూడా సరి అయినటువంటి వ్యక్తులతో, సరి అయినటువంటి విశ్వాసులతో తన సహవాసాన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి నాకు మీ మూలం బట్టి సంతోషం కలుగుతుంది అని పౌలు గారు అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా విమర్శించే వారితో సహవాసం కలిగి ఉండకూడదు. సరి అయిన వ్యక్తులతో మన సహవాసం కలిగి ఉండాలి. సాతానుడు ఎప్పుడు కూడా మన యొక్క ఆనందాన్ని దొంగలించడానికి, మన సంతోషాన్ని తీసివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి మనం బహుజాగ్రత్తగా మనం మెలుకోగలిగి ఉండాలి. మరి అంతేకాకుండా నెహెమ్యాలో మనం చూసాం. నెహెమ్యా 52 దినాల్లో మరి ఆ యొక్క గోడలను ఆయన కట్టి ముగించాడు అని చూసినట్లయితే ఆయన మరి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క సహవాసం కలిగి దేవుని యందు ఆనందించుట ద్వారా ఆ గొప్ప కార్యము ఆయన జరిగించినట్టుగా చూస్తుంటున్నాం. ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా నెహెమ్యా ఆ యొక్క పనిని విడిచిపెట్టలేదు. ఆ సమస్యల నుండి గుండా వెళ్తూ కూడా ఆయన ప్రార్థన చేస్తూ విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అక్కడ నెహెమ్యా అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని మరక్కడ పిలుపునిచ్చాడు అందరిని రమ్మని. అయితే కొంతమంది మాత్రము మేము అక్కడే ఉంటాము. ఎందుకంటే మాకు అక్కడే ధనం ఉంది, ఆస్తి ఉంది, సంతోషం ఉందని కొంతమంది అక్కడే నిలిచిపోయారు. కానీ కొద్దిమంది మాత్రం ఎవరైతే మరి నెహెమ్యాతో వచ్చారో వారు మాత్రమే అక్కడ గోడలు కట్టడానికి, ఆ యొక్క ఆనందంలో దేవునిలో వారు పాలు పంచుకోవడానికి దక్కిందండి. మిగతా వారు అక్కడే ఉండిపోయినారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. మా యొక్క చాయిస్ అనేది మనకే అప్పగించబడి ఉంది. కాబట్టి మనము ఆ నిర్ణయం తీసుకొని దేవునిలో యెహోవా యందు ఆనందించుట ద్వారానే మనము బలము పొందుకుంటాము అని మనం నిర్ణయం తీసుకొని ప్రభులో ఆనందించగలగాలి. The last scripture that I want to give you is God wants to see you happy. God wants to see you joyful. Let's read Zephaniah 3:17. It is one of my favorite verses. Zephaniah 3:17. జెఫన్యా 17. 3:17 దేవుడు మనను ఆనందంగా చూడాలనుకుంటున్నాడు. ఒక వచనం చదువుదాం. జెఫన్యా 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. Simple, no? The mighty one who will save you, he will rejoice with you in gladness. We always think that, that is what we are taught, no? Go and make bhajana, please God. I mean, its gospel is very simple, but it is made complicated. Very simple. He will rejoice. He wants to see you happy. He will quiet you with his love. This is what we have been saying all the time. He will exalt over you. He'll be so proud of you with loud singing. Who is going to do that? God. If you are, anytime thinking, anything other than what Zephaniah 3:17 says, I'll tell you, you are a very sad person. But he is in your midst, the mighty one who will save. He will rejoice over you. He wants to see you happy. So make it today. If you have any questions, and of course, if Brother Alex, if you want to add anything, please do add. చూడండి, జెఫన్యా 3:17 మనం చూసాము. ఆయన మన యందు ఆనందిస్తున్నాడండి. మరి ఇది మనం ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాలి. దేవుడు మనను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఆనందంగా ఉండడము దేవుడు చూడాలని ఆశిస్తూ ఉంటున్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన మనం రక్షించు బహు ఆనందంతో నీ యందు సంతోషిస్తుంటున్నాడు. కాబట్టి మనం ఏదో మందిరంలో వెళ్ళి పాటలు పాడడము, మరి ఏదో అల్లరి చేయడం అది కాదు. కానీ
మరి దేవుడే మనము సంతోషించాలని, మనం ఆనందంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన యందు ఆయన సంతోషంతో హర్షిస్తున్నాడు అని మనము గమనించాలి. మరి ఈ సమయంలో ఇంకా ఏమైనా మరి అలెక్స్ సార్ గారు మాట్లాడాలనుకుంటే సార్ గారికి సమయాన్ని ఇస్తున్నాం. Thank you, sister. Not to add, but a question to all of you. After hearing, what have you choose now? నేనేం చెప్పాలనుకోవట్లేదు కానీ మీకు ఒక ప్రశ్న వేస్తూ ఉంటున్నాను. వీటన్నిటిని విన్న తర్వాత మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? చాయిస్ మీకు. Only if you get a lottery, you're joyful. Or if you just pass the exam, you're joyful. ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు? మరి ఏమైనా లాటరీ తగిలినప్పుడే ఆనందించాలనుకుంటున్నారా? లేకపోతే ఎగ్జామ్ లో పాస్ అయినప్పుడే ఆనందించాలనుకుంటున్నారా? మాస్టర్ గారు, ఈరోజు అంటే ఈ మెసేజ్ గురించి నేను ఏం డిసైడ్ అయ్యానంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండడం కాదు, జాయ్‌ఫుల్‌గా ఉండాలి. అంటే నాకు నచ్చింది జరిగినప్పుడు కాదు గానీ, అన్ని సిట్యుయేషన్స్ కూడా దేవుడికి థాంక్‌ఫుల్‌గా ఉండాలి. ఆయనని ప్రైజ్ చేయాలనేసి నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నాను పాస్టర్ గారు. థాంక్ యూ పాస్టర్ గారు. Praise God. Praise God. But like Sister Maria told, there are 5 things we should remember. We should have faith in God. We should be hoping that. We should be gratitude for God. We should be thankful. Then we'll be always happy. మనము సిస్టర్ గారు చెప్పిన రీతిగా మనం దేవునికి ఇక 4 పిల్లలు చెప్పాం కదండి. మరి విశ్వాసము కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని ప్రేమించాలి. మరి ఆయనకు కృతజ్ఞులమై మనం ఉండాలి. తర్వాత నిరీక్షణ గలవారమై మనం ఉండాలి. One more thing, sister had given last week a small test to you all. Yeah. Anyone done that? Yeah, only 3 people have replied. Okay. 2 of them have written in English. One person has written in Telugu, and I'm getting it translated because I also have told you it will be confidential. Nobody will know. So I'll get that translated, not a thing. But I really want to know, because if this is not going to have an impact on you, why are you wasting your time and why am I wasting my time? So it is very important to give me feedback. If there is any way we can change anything, you want it differently. And again, if you read what questions I had given is whether I'm sending you a write-up as well. No, I'm sending what we have done. I will send it in a smaller form. Whether that is useful. Are you reading? If you miss what you suppose you cannot attend, do you actually watch? Because Brother Rajesh is taking so much trouble and putting on YouTube. Do you watch that? So all those questions are there. I again request you, if you my number also I'm giving you right now, 9916. Okay, I'll put it in the chat box. You can I'm sure that brother has already given you, but I will put it just now in the chat box. See, when we go for to companies and do a lot of programs, feedback is one thing that if the feedback is not good, they'll not call you again. Okay. So let us not think that we can preach anyhow. It is not impacting the people of God. Then we shouldn't waste time. Why should we waste time? So I just want to know. Of course, the 2 people who have replied, I was happy because one person said that strongholds was one of the, like I had asked which sermon impacted you more. So one person said strongholds was one, which I really felt happy that they could. You could actually recollect and let me know. That is a great thing. And also, some topics like faith, things, single words they said was very like unusual, but they found it good. Okay, many people have said it has changed lives. I have also asked that if it changed and impacted you, did you tell anybody else? So one person said yes. So that also is important. If it is benefiting you, please tell somebody else or ask them to watch the sermons. I know that a lot of sermons are there on this channel, what Brother Rajesh is taking so much of trouble to tell. So again, I'm requesting you, please give the feedback. Um,
It is important for me so that we can continue. Otherwise, I know, but of course, 3 people have sent. So, even if there is one person, I will still continue. It's not that it's not impacting you, but maybe you don't have time. But I need to also know. And if you want any changes, whether the sermon is just too long, happens. But if you have to cover a lot of topics, then 1, 2, 3, 4, some are required, but not. Otherwise, I can finish it in one sermon. అంటే మేడం గారు చెప్పిన రీతిగా మరి ఫీడ్‌బ్యాక్ అనేది మీరు ఇవ్వాల్సిందిగా ఆశిస్తూ ఉంటున్నాము. గతంలో ఒక ముగ్గురు మరి మేడం గారికి రాసి పంపించారు. దాన్ని బట్టి వందనాలు. అంతేకాకుండా తను మరి ఏదైతే మీరు మరి మేడం గారి మెసేజ్‌ల ద్వారా మీరు నేర్చుకున్న విషయాలు కానివ్వండి, మీ జీవితంలో మరి ఇంకా మార్చుకోవాలన్నటువంటి విషయాలు కానివ్వండి, లేకపోతే ఏ మెసేజ్ మీ జీవితానికి బాగా ప్రభావితం చేసింది. ఇలాంటివి మరి ఆ యొక్క ప్రశ్నలకు తగినట్టుగా మీరు జవాబు పంపించాలని మరి ఆశిస్తూ ఉంటున్నాం. మరి పంపినటువంటి వారు కూడా పంపినటువంటి యొక్క తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి మేడం గారు మరలా మరి అది చదువుతానని చెప్తూ ఉంటున్నారు. Yeah, if However, I appreciate daily morning 5 they come. That one thing I really appreciate. yes. No, even I really appreciate because it is difficult. But Yeah. see, I come only on one day, but you all Yeah. are coming almost every day, which is really the work of God. On your own, you can't do this. Correct. That itself is such a great thing. And I know the word of God never, that's what God says. No, the word which comes from my mouth will not go back without doing all the work that it is sent for. So definitely, but it would be nice so that we can, improve. Improve. Yeah, improve what we are doing. That is the only reason. And sometimes I would like to know what topics also you would like to know. But then in the spirit, I think I should take something, but God makes it something else only. But that also is God's work. Next week onwards, I'll be starting on Autumn Mentes, Heart of Menches. Okay. Heart of Gospel. Yeah, that's very, very important. Autumn Menches is beautiful. Yeah. Especially if you're in bondage. It is like, oh, I'm excited. I'm excited. yeah. Great, yes. Okay. Yeah, someone can share and close, and Yeah. Pastor Rama can pray. Or any questions? Any questions? ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. I have given you my number in case you don't want to put it on the forum. Any questions you have. It's not that I can answer everything, but definitely I will try. Okay, we'll pray. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా ప్రైజ్ గాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ మ్యామ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వర్తమానాన్ని మాకు అందించినందుకే దేవునికి స్తోత్రం. ఈ యొక్క చక్కటి అంశం పైన చాలా విషయాలు తెలియజేశారు మ్యామ్. దేవుని యొక్క సంతోషం అంటే ఆయనలో ఏ విధంగా సంతోషించాలి, సో డిఫరెన్స్ తెలియజేశారు. ఇక జాయ్కి హ్యాపీనెస్కి మనం ఎందుకు ఆనందించాలి, సో మన థాట్స్ నిమిత్తమై ఏ విధంగా ఆలోచించాలి, సో ఆనందం ఎలా పొందుకుంటాం అనేసి ఈ యొక్క వీటిపై నుండి అనేక విషయాలు తెలియజేశారు మ్యామ్. దేవునికి స్తోత్రం. గమనించండి, విత్తబడినటువంటి వాక్యము నిమిత్తము ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమలో తెలియజేసుకుంటున్నాను. Thank you, Sister. Pastor Rama, pray. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన తండ్రి, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం డాడీ. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతించే గొప్ప కృపను నీకు దయను మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు అయ్యా. సజీవులే కదా నేను స్తుతించదరని ఈ దినాన సజీవ లెక్కలో ఉంచి నీ వాక్యాన్ని వినే గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. థ్యాంక్ యూ డాడీ. ప్రత్యేకంగా ఈ రోజు నాయన ప్రభ నీ యందు ఆనందించే విషయంలో ప్రభ అయ్యా తండ్రి ప్రభ అయ్యా తండ్రి మా
మాతో మీరు మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి ఆనందం అనేది కేవలం నీ ద్వారానే మేము పొందుకోగలుగుతామని మాకు నేర్పించారు ప్రభా. నీకు స్తోత్రాలు. మేడం గారిని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ దాసురాలు నిలబెట్టుకొని అనేకమైనటువంటి అయ్యా తండ్రి మరి వచనాలతో ప్రభా మాతో మీరు మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మరి నిత్యం నాయన మీలో మేము ఆనందించాలంటే నీ యందు మేము విశ్వాసం కలిగి ఉండాలి అయ్యా తండ్రి ప్రభా. నీ యందు ఆ నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభా. అయ్యా తండ్రి ప్రభా మీరు మాకు నేర్పించారు. నీ ప్రేమలో నిత్యం మేము నిలిచి ఉండాలని, కృతజ్ఞత భావం కలిగి ఉండాలని ప్రభా. అయ్యా అనేకమైన మాటలు మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి బయట పరిస్థితులు నాయన లోకానుసారం ఏది కూడా మా ఆత్మలో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆనందాన్ని మేము కోల్పోకుండా నిత్యము ప్రభా తండ్రి నిన్ను స్తుతిస్తూ నీలో నాయన ప్రభా విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగిన ఆయన మేము తండ్రి అయ్యా మా జీవితాల్లో మేము ఒక ఆనందకరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. అయ్యా సాతానుడు నాయన ప్రభా అనేక రీతులుగా మరి దుఃఖాన్ని, వేదనను తీసుకురాని రావాలని ప్రభా. అయ్యా తండ్రి ప్రభా అనేక స్ట్రాంగ్ హోల్స్ నాయన ప్రభా. అయ్యా మరి సాతాను ద్వారా కలుగుతుంటాయి కానీ ప్రభా అయ్యా నీ కృప చేత వాటన్నిటిని కూడా జయిస్తూ అయ్యా నిత్యము నాయన నీలో ఆనందించే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నా. అయ్యా మరి నెహెమ్యా గారి యొక్క జీవితం నుంచి కూడా మేము నేర్చుకుని ఉన్నాం. మీకు వందనాలు ప్రభా. మరి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నాయన నీలో ఆనందిస్తూ నీకు ప్రార్థన చేస్తున్న ప్రభా. మరి యెరూషలేము దేవాలయాన్ని ఒక 52 రోజుల్లో తను మరి కంప్లీట్ చేసే కృపను మీరు అనుగ్రహించారు ప్రభా. నీకు స్తోత్రాలు. అలాగే మా జీవితాల్లో కూడా నాయన మీరు దీవించండి, బ్లెస్ చేయండి ప్రభా. అయ్యా తండ్రి ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొంటూ నాయన నీ యందు విశ్వాసం కలిగి ప్రార్థన ద్వారా నాయన అయ్యా తండ్రి మేము నిత్యము నీలో ఆనందించి మేము ఈ లోకంలో ఆరోగ్యంగా, సంతోషకరంగా, ఆనందకరంగా నీకు మహిమ తెచ్చే బిడలుగా ఉండుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయ్యా తండ్రి ప్రత్యేకంగా మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. అయ్యా ఈ టీంను నడిపిస్తున్నటువంటి రాజేష్ ని ప్రభా అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డను దీవించండి. వారి యొక్క టీంను అందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి నాయన. అయ్యా మా యొక్క టీంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు మీరు తీర్చండి. నిత్యం నీలా ఆనందిస్తూ ఇంకా మేము ఈ ముందుకు సాగుట కృప దయచేయండి. మరి మేడం గారు కూడా తన అనేకమైనటువంటి టాపిక్స్ తీసుకొని షేర్ చేస్తుండగా ప్రభా తగిన జ్ఞానం బిడ్డకు అనుగ్రహించిన ఆయన ఇంకా నీ ఆత్మ శక్తితో ప్రభా ముందుకు సాగుట కృప దయచేయమని మరి ఒకసారి నాయన టీంలో ఉన్నటువంటి మరి అయ్యా మరి యొక్క అలెక్స్ సార్ గారిని తండ్రి మరి యొక్క ఫ్యామిలీని ప్రభా మేడం గారిని మరి యొక్క ఫ్యామిలీని అయ్యా మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని వారి ఫ్యామిలీని నామలో బ్లెస్ చేస్తూ అయ్యా తండ్రి ఇంకా అనేకమైనటువంటి నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి నీ కృపలో నిత్యము అయ్యా తండ్రి మా యొక్క బ్రతుకు దినములన్నీ కూడా నీలో మేము ఆనందిస్తూ మరి పౌలుగా చెప్పిన మాటను బట్టి నాయన అయ్యా ఆనందించండి మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి అని ప్రభా. మేము లోకానుసారంగా కాకుండా నీలో నిత్యం ఆనందించే కృపను, ధన్యతను మా అందరికి అనుగ్రహించమని నీకే సమస్త మహిమ చెల్లిస్తూ ఈ వర్డ్ రిలీజ్ చేసినటువంటి నీ దాసురాలు దీవించి బ్లెస్ చేయమని నీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Love of God the Father, grace of Lord Jesus Christ, communion, fellowship of Holy Spirit be with us now and forever. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Praise God. Praise the Praise Lord. God. See you all tomorrow evening. రేపు ఈవినింగ్, రేపు సాయంత్రం అందరం కూడా బైబిల్ క్లాస్ లో కలుసుకుందామండి. Okay. Anyone? Any questions? నో పాస్టర్ గారు. Praise God. Praise God. I will meet meet on next Tuesday. In the meantime, don't forget to send the feedback form. It is going to be confidential in